సో బేసిక్స్ లో మనం మాట్లాడుకుంటూ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇప్పటి వరకు సోఫార్ ఏమేమి మాట్లాడుకున్నాము అని చెప్పేసానంటే మనం ఫస్ట్ ఇండియా డెఫినేషన్ చూసామమ్మా. ఓకే, తర్వాత పర్సన్ డెఫినేషన్ చూసాం, తర్వాత ఎస్ఎస్సి డెఫినేషన్ చూసాం. ఎస్ఎస్సి అవ్వాలంటే గనక ఏమై ఉండాలి? ఫస్ట్ పర్సన్ అయి ఉండాలి. సో ఎస్ఎస్సి డెఫినేషన్ చూసాం, తర్వాత పర్సన్ డెఫినేషన్ చూసాం, తర్వాత మనం ఇన్కమ్ డెఫినేషన్ చూసాం, తర్వాత డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ చూసాం, తర్వాత రియల్ ఇన్కమ్. సో ఇలా వేరియస్ కాన్సెప్ట్లు మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. సో అలాగే ప్రిలిమినరీలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే ఏంటి, తర్వాత ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, తర్వాత అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి కూడా మనం డిస్కస్ చేసుకో వచ్చాం. సో అసెస్మెంట్ ఇయర్ అంటే ఏమనుకున్నాం? ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ 12 months అని చెప్పుకున్నాం, స్టార్టింగ్ విత్ 1st April అని చెప్పేసి మాట్లాడుకున్నాం. తర్వాత ఇట్ ఈస్ అ ప్రీవియస్ ఇయర్ అంటే ప్రిసీడింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ ఇస్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్ అని చెప్పేసి మాత్రం మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అని చెప్పేసానంటే దట్ ఈస్ అగ్రికల్చరల్ ఇన్కమ్. మనం బేసిక్ గా ఆర్టికల్ 246 లో మనం మాట్లాడుకున్న ఆస్పెక్ట్ ఏంటంటే కనుక ఆర్టికల్ 246(1) లో మనకి 7th షెడ్యూల్ లో మనం లిస్ట్ 1 లో ఎంట్రీ నెంబర్ 82 డిస్కస్ చేసాం. ఎంట్రీ నెంబర్ 82 లో ఏమనుంది అని చెప్పేసానంటే కనుక ఇట్ ఈస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్స్ ఇస్తున్నాయమ్మా, పవర్ టు లెవీ ట్యాక్సెస్ అదర్ దాన్ ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పాడు. అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ఇక్కడ ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. సో అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ వేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్ కి లేదు. there is no power to levy taxes on agricultural income to central government or under the Income Tax Act 1961. సో కాబట్టి మరి అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్ లేదు అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు అసలు అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఏంటి అని చెప్పేసి చూడాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం అమ్మా. ఇవాళ మనం చూడబోతున్న కాన్సెప్ట్ ఏంటి? వాట్ ఈస్ అగ్రికల్చరల్ ఇన్కమ్ యాజ్ డిఫైన్డ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఓకే రైట్. సో ఒకసారి కాన్సెప్ట్ చూద్దామమ్మా. అగ్రికల్చరల్ ఇన్కమ్ ని ఎక్కడ డిఫైన్ చేశారంటమ్మా? అగ్రికల్చరల్ ఇన్కమ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2(1)(a) అనే సెక్షన్ లో మనగా డిఫైన్ చేశారంట. ఏమని చెప్తున్నారంట అమ్మా? ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సింది. ఓకే, మీరు కూడా అలాగే ఇంటర్ప్రెట్ చేసి చదువుకోవాల్సిన అవసరం వస్తుంది. ఓకే, అగ్రికల్చరల్ ఇన్కమ్ డెరైవ్డ్ ఇన్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఇక్కడ ఎక్కడ ఉంటున్నాడు సార్? అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇండియాలో ఎర్న్ చేస్తే గనక ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ది ఇన్కమ్ ట్యాక్స్. అంటే సెక్షన్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ ఎప్పుడు వస్తుందంట? మా ట్యాక్స్ లెవీ చేసే పవర్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి లేదు, కరెక్టే. కానీ ఆ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్కడ ఎర్న్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ లేదు అంటే ఇండియాలో ఎర్న్ చేస్తే మాత్రమే. వాట్ ఈస్ ఇండియా? ఇండియా సెక్షన్ 225(a)
లో మనం డిఫైన్ చేసుకున్న ఇండియాలో కనుక మీరు అగ్రికల్చర్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే కనుక, అంటే ఇక్కడ చెప్పిన అగ్రికల్చర్ ఇన్కమ్ కనుక ఎర్న్ చేసినట్లయితే ఎక్కడ ఇండియాలో కనుక ఎర్న్ చేసినట్లయితే, ఓకే, సెక్షన్ 2(1)A లో డిఫైన్ చేసిన సెక్షన్ ప్రకారం, సెక్షన్ 2(1)A లో డిఫైన్ చేసిన ఇన్కమ్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ ఇన్కమ్ ని, ఆ అగ్రికల్చర్ ఇన్కమ్ ని ఇండియాలో కనుక ఎర్న్ చేసినట్లయితే అది ఏమవుతుందంట, ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్, ఎగ్జామ్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. అంటే అంటే సార్ ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ ఏదైతే చెప్తారో అది కనుక నేను ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేస్తే గనక అప్పుడు ఏంటి సార్ పరిస్థితి అంటే, అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేస్తే అగ్రికల్చర్ ఇన్కమ్ అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేస్తే ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ హ్యావ్ అ పవర్ టు లెవీ టాక్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనేది మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ derived in India, very very important, exempt from income tax. Okay, section 2(1)A defines agricultural income to mean, ఇదే డెఫినేషన్ మీన్స్ డెఫినేషన్. మనం ప్రతి డెఫినేషన్ ని అక్కడ మీన్స్ డెఫినేషన్, ఇంక్లూడ్స్ డెఫినేషన్, మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్ అని చెప్పేసి మనం బైఫర్కేట్ చేసుకుంటూ వచ్చాం సో ఫార్. ఇన్కమ్ డెఫినేషన్, ఇంక్లూడ్స్ డెఫినేషన్, SSC definition, SSC means and includes definition, person definition, includes definition, India definition, India అనేది means definition. సో ఇలా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అదే కోవలో అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఏమంటున్నాడమ్మా, టు మీన్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఇది మీన్స్ డెఫినేషన్. ఓకే రైట్. సో అగ్రికల్చర్ ఇన్కమ్ డెరైవ్డ్ ఇన్ ఇండియా. సార్ వాట్ ఈస్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎవరు డిఫైన్ చేశారు? సెక్షన్ 2(1)A డిఫైన్ చేసింది. టు మీన్ అంటే మీన్స్ డెఫినేషన్ కింద ఇక్కడ డిఫైన్ చేసింది. అంటే ఎగ్జాస్ట్ క్లియర్ కట్ మీనింగ్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ కి ఉంది. ఆ అగ్రికల్చర్ ఇన్కమ్ క్లియర్ కట్ మీనింగ్ నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి చెప్తుందంటమ్మా. ఓకే, సో ఏమంటున్నాడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఎనీ రెంట్ ఆర్ రెవెన్యూ derived from the land which is situated in India and is used for agricultural purpose. ఓకే రైట్, వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నాడమ్మా, రెంట్ ఆర్ రెవెన్యూ derived from land. ఆ ల్యాండ్ ఎక్కడ ఉండాలట, సిచ్యువేటెడ్, ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో సిచ్యువేట్ అయిన ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ మీద మీరు ఏం చేయాలంట, రెంట్ ఆర్ రెవెన్యూ డెరైవ్ చేయాలంట. అండ్ యూజ్డ్ ఫర్, ఆ ల్యాండ్ దేనికి యూజ్ చేయాలి, అగ్రికల్చరల్ పర్పసెస్. సో ఒకసారి చూడండి మళ్ళీ డెఫినేషన్ లో ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఎనీ రెంట్ ఆర్ రెవెన్యూ derived from the land which is situated in India and used for agricultural purposes అని చెప్పేసి చెప్పాడమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ మనం ఎర్న్ చేసిన ఇన్కమ్ ఎలా ఉండాలంట, ఏదో రెంట్ కానీ లేదా రెవెన్యూ కానీ, రెంట్ కానీ రెవెన్యూ కానీ మీరు డెరైవ్ చేసినట్లయితే ఫ్రమ్ ల్యాండ్, ఏ ల్యాండ్, situated in India and used for the agricultural purposes. మన అగ్రికల్చరల్ పర్పస్ కోసం ఉపయోగించిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఇండియాలో సిచ్యువేట్ అయి ఉండాలి. దాని మీద మనం ఎలాంటి ఇన్కమ్ ఎర్న్ చేయాలంట, రెంట్ కానీ రెవెన్యూ కానీ మనం డెరైవ్ చేయాలంట. సార్ రెంట్ ఎప్పుడు వస్తుంది, రెవెన్యూ ఎప్పుడు వస్తుంది అంటే, ఇక్కడ నేను నా ల్యాండ్ ని నేను కౌలుకి ఇచ్చానమ్మా. అంటే నేను ఒక కౌలు రైతు ఉంటే కనుక నేను వ్యవసాయం చేయలేక, అగ్రికల్చర్ చేయలేక నేనేం చేశాను, ఒక పర్సన్ కి నేను లీజ్ కి ఇచ్చానమ్మా. ఓకే, సో అగ్రికల్చర్ ల్యాండ్ ని లీజ్ కి ఇచ్చాను సో దట్ హీ విల్ కల్టివేట్. అల్టిమేట్ గా అక్కడ ఏమవ్వాలి, దట్ ల్యాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది అగ్రికల్చరల్ పర్పసెస్. ఆ ల్యాండ్ ని నేను లీజ్ కి ఇస్తే కనుక ఆ లీజ్ తీసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికి ఉపయోగించాలంట, ల్యాండ్ ని అగ్రికల్చరల్ పర్పస్ కోసం ఉపయోగించాలంట. అలా అంటే అలా రెగ్యులర్ అగ్రికల్చర్ పర్పస్ కోసం ఉపయోగించి మనకి ఏమిస్తున్నారంట, రెంట్ అనేది పే చేస్తున్నారంట. ఓకే, లేదు సార్ నేనే కల్టివేట్ చేస్తున్నాను, అయితే నేనన్నా కల్టివేట్ చేయాలి, నా దగ్గర నుంచి లీజ్ తీసుకున్న పర్సన్ అన్నా సరే ఏం చేయాలంట, ఇదే పర్పస్ కోసం వాడాలి, అగ్రికల్చరల్ పర్పస్ కోసం వాడాలి.
ఓకే, సో అప్పుడు నేనే గనక కల్టివేషన్ చేస్తున్నట్లయితే నేనే ఎర్న్ చేస్తానమ్మా, రెవెన్యూ అనేది ఎర్న్ చేస్తాను. సో నేను రెంట్ అన్నా డెరైవ్ చేయొచ్చు, లేదా రెవెన్యూ అన్నా డెరైవ్ చేయొచ్చు. రెంట్ గానీ రెవెన్యూ గానీ రెండింటినీ కూడా దేని నుంచి ఎర్న్ చేస్తున్నావు? ల్యాండ్. ఏ ల్యాండ్? ఎక్కడ సిచ్యువేట్ అయిన ల్యాండ్? ఇండియాలో సిచ్యువేట్ అయిన ల్యాండ్ మీద, అది ఏ పర్పస్ కోసం యూజ్ చేసిన ల్యాండ్? అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేసిన ల్యాండ్ మీద మీరు రెంట్ గానీ రెవెన్యూ గానీ డెరైవ్ చేసినట్లయితే అలాంటి ఇన్కమ్ ని ఏమంటున్నాడంటమ్మా, ఫస్ట్ లింక్ లో, ఫస్ట్ ఆస్పెక్ట్ లో, ఫస్ట్ క్లాజ్ లో ఏమంటున్నాడు? అగ్రికల్చరల్ ఇన్కమ్. దీస్ టూ విల్ బి కాల్డ్ యాజ్ అగ్రికల్చరల్ ఇన్కమ్. జాగ్రత్తగా చూస్తే కనుక, సార్ నా దగ్గర అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది సార్, నేనేం చేశానంటే ఒక ఒక గోడౌన్ కట్టడానికి నేను రెంట్కి ఇచ్చాను, లేదా ఒక ఏమంటారు ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి నేను రెంట్కి ఇచ్చాను అనుకుంటే కనుక, దాని నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ ఇస్ ఇట్ అన్ అగ్రికల్చరల్ ఇన్కమ్? నో. ఈవెన్ దో అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయినా సరే, ఆ పర్పస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ క్లియర్ గా చెప్పాడు. ఏమని చెప్పి, మీరు రెంట్ ఎర్న్ చేయండి, లేదా మీరు రెవెన్యూ ఎర్న్ చేయండి. దేని నుంచి? ల్యాండ్ నుంచి రెంట్ కానీ రెవెన్యూ కానీ డెరైవ్ చేయండి. కానీ అది ఎక్కడ సిచ్యువేట్ అయి ఉండాలంట? ఇండియాలో సిచ్యువేట్ అయి ఉండాలి. ఎక్కడ సిచ్యువేట్ అయి ఉండాలి? ఇండియాలో సిచ్యువేట్ అయి ఉండాలి. అది దేనికోసం యూజ్ చేసి ఉండాలి? అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేసి ఉండాలి. సార్ మనం ఒక లీజ్ కి ఇచ్చిన పర్సన్, మనం గాని మనం లీజ్ కి ఇచ్చిన పర్సన్ గాని, అంటే అల్టిమేట్ గా ల్యాండ్ మీద ఏం జరగాలంటే కనుక కల్టివేషన్ అనేది జరగాలి, అంటే అగ్రికల్చర్ అనేది జరగాలి. అలా అగ్రికల్చర్ కనుక జరిగినట్లయితే, అగ్రికల్చర్ ఆస్పెక్ట్ అనేది జరిగినట్లయితే, అలాంటి ల్యాండ్ నుంచి వచ్చిన రెంట్ కానీ రెవెన్యూ కానీ ఏమవుతుందంటమ్మా? అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. అగ్రికల్చర్ ఇన్కమ్ అయితే ఏమవుతుంది సార్? అగ్రికల్చర్ ఇన్కమ్ అయితే కనుక ఇట్ ఈస్ నాట్ టాక్సబుల్ ఇన్ ఇండియా. ఓకే, ఇట్ ఈస్ నాట్ టాక్సబుల్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్ అమ్మా. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్స్ లేవు, కావాలంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ లెవీ చేసుకోవచ్చు. సో వీఆర్ నాట్ డీలింగ్ అబౌట్ ది స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్స్. లిస్ట్ 2 ఐటమ్ లో ఎంట్రీ నెంబర్ 52 గురించి మనం మాట్లాడుకోవట్లేదు. వీఆర్ డీలింగ్ అబౌట్ ది లిస్ట్ 1 ఎంట్రీ నెంబర్ 82 గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాము. అంటే కనుక ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అన్నాడు కాబట్టి, అక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి లేదు. కాబట్టి ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎవరు లెవీ చేస్తారమ్మా? సార్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఇక్కడ ఇన్కమ్ అనేది ఎవరు చేస్తారని చెప్పేసానంటే కనుక, సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్. వాళ్ళకి పవర్స్ లేవు కాబట్టి అగ్రికల్చర్ మీద ట్యాక్స్ అనేది లెవీ చేయలేరు. సో కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి అని చెప్పేసానంటే కనుక, అగ్రికల్చర్ ఇన్కమ్ అందులో ఈ క్లాజెస్ చూసిన ఫస్ట్ క్లాజ్ రెంట్ ఆర్ రెవెన్యూ. సో రెంట్ ఆర్ రెవెన్యూ derived from the land which is situated in India and used for agricultural purposes. ఈ 4 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్, సో సెకండ్ పాయింట్, బి పాయింట్. ఫస్ట్ ఏ పాయింట్ కంప్లీట్ అయింది, బి పాయింట్ ఏం చెప్తున్నాడు చూడండి. ఎనీ ఇన్కమ్ derived from such a land by agricultural or by the process employed to render the produce fit for the market, or by sale of such produce by a cultivator or receiver of rent in kind అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, రైట్. సో ఇది సెంటెన్స్ పెద్దగా ఉన్న దీన్ని ఇక్కడ రెండిటి కింద, 2 భాగాల కింద విడదీద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్, ఫస్ట్ ఎనీ ఇన్కమ్ derived from such land by agricultural or by the process employed to render the produce fit for the market, or by the sale of such produce by a cultivator or receiver of rent in kind. సో దీన్ని 3 parts కింద డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ ఎక్కడెక్కడ నుంచి చూద్దాం. ఎనీ ఇన్కమ్ derived from such land by agriculture or by the process employed to render the produce fit for the market, or by sale of such produce by cultivator or receiver of rent in kind
అని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసామమ్మా. ఫస్ట్, ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై అగ్రికల్చర్. సో ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ బై ఫ్రమ్ ల్యాండ్ బై అగ్రికల్చర్ అనేది ఒక పాయింట్ అయితే కనుక, నెక్స్ట్ 2 పాయింట్స్ కూడా, నెక్స్ట్ బైఫర్కేషన్ 2 పాయింట్స్ కూడా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, బై ద ప్రాసెస్ ఎంప్లాయిడ్ టు రెండర్ ద ప్రొడ్యూస్ ఫిట్ ఫర్ ద మార్కెట్. And third one, by sale of such produce by a cultivator or receiver of rent in kind. Okay. సో ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేశానమ్మా. ఫస్ట్ పార్ట్ చూడండి. ఎనీ ఇన్కమ్, ఏదైనా ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ బై అగ్రికల్చర్ ద్వారా మీరు ఏదైనా ఇన్కమ్ ని డెరైవ్ చేసినట్లయితే, అంటే బై అగ్రికల్చర్ చేయడం ద్వారా మీకు సపోజ్ ఇక్కడ బై అగ్రికల్చర్ ఏదైనా ఇన్కమ్ మీరు డెరైవ్ చేసినట్లయితే కల్టివేషన్ ద్వారా, అంటే ఇప్పుడు మనం పంట పండిస్తున్నప్పుడు సమ్ బై ప్రొడక్ట్స్ ఎన్నో వచ్చాయి. ఇప్పుడు పంట పండించామమ్మా, ఇప్పుడు ధాన్యం పండించాం, వరి పండించాం, వరి పంట వేసాం, అక్కడ వరి ధాన్యం వచ్చింది. ఓకే, ధాన్యం విడిగా మనం సేల్ చేసేసాం. తర్వాత అక్కడ గడ్డి ఉంది, గడ్డిని మనం విడిగా సేల్ చేసాం. సో ఇప్పుడు మన మెయిన్ ప్రోడక్ట్ ఏంటి అని చెప్పేసానంటే కనుక అక్కడ ధాన్యం అమ్మడం. సో ధాన్యం అమ్మడం ద్వారా వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా సార్? ఈ గడ్డిని అమ్మడం ద్వారా వచ్చిన ఇన్కమ్ ని కూడా మనం అగ్రికల్చర్ ఇన్కమే అనాలా అని చెప్పేసానంటే దానికి క్లారిటీ ఇచ్చాడు. సో ఫస్ట్ నార్మల్ గా మీకు పాయింట్ లో, ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్ లో ఫస్ట్ పాయింట్ లో ఏం మాట్లాడాడంటే కనుక, రెంట్ ఆర్ రెవెన్యూ డెరైవ్డ్ ఫ్రమ్ ది ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. సో రెంట్ అంటే మనం కల్టివేషన్ కి ఇచ్చేస్తే, అంటే మనం లీజ్ కి ఇచ్చేస్తే, మన లీజ్ తీసుకున్న వాడు కల్టివేషన్ చేసి మనకి రెంట్ మనకి ఇచ్చినట్లయితే, అంటే అక్కడ ఏ పర్పస్ కోసం యూజ్ చేశాడు? అగ్రికల్చర్ పర్పస్ కోసం ల్యాండ్ ని యూజ్ చేసి మనకి రెంట్ కనుక పే చేసినట్లయితే దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటున్నారు. అలాగే రెవెన్యూ డెరైవ్ చేస్తే కనుక రెవెన్యూని కూడా మనమే రెవెన్యూ డెరైవ్ చేస్తే కనుక ఆ రెవెన్యూని, అంటే ఇప్పుడు రెవెన్యూ ఎలా డెరైవ్ చేస్తామో, ఇప్పుడు పంట కోతకు వచ్చిన తర్వాత పంట కోసి మనం అమ్ముతాం కదా, అమ్మినప్పుడు వచ్చే అమౌంట్ ని మనం ఏమంటున్నామమ్మా, ఇక్కడ రెవెన్యూ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో దాని నెక్స్ట్ పాయింట్ లో, బి పాయింట్ లో మనకి చాలా క్లారిటీగా ఏం చెప్తున్నాడు అని చెప్పేసి అంటే కనుక, మా బి పాయింట్ లో మనకి చాలా క్లారిటీగా ఏం చెప్తున్నాడు అని చెప్పేసి అంటే కనుక, ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ బై అగ్రికల్చర్, ఆ అగ్రికల్చర్ ద్వారా వచ్చే ఏ ఇన్కమ్ అయినా సరే అది ఏమంటున్నాడమ్మా, అగ్రికల్చర్ ఇన్కమే అని చెప్పేసి చెప్తున్నాడమ్మా చాలా క్లియర్ గా. ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ బై అగ్రికల్చర్ ద్వారా మనం ఇది ఏదైనా ఇన్కమ్ ఎర్న్ చేసినట్లయితే ఆ ఇన్కమ్ అంతా కూడా ఏమంటున్నాడు, అగ్రికల్చర్ ఇన్కమే. రైట్. నెక్స్ట్, అదే కాకుండా by the process employed to render the market fit for the market, render the produce fit for the market. అమ్మా మనం ఏదైనా మధ్యలో ప్రాసెస్, అగ్రికల్చర్ ప్రాసెస్ అనేది మనం ఏం చేసినట్టు, మనం ఇన్కార్పొరేట్ చేసినట్లయితే, అంటే ఇప్పుడు మనం ధాన్యం, మనం ఫస్ట్ ప్రొడక్ట్ ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ రావడం కోసం వచ్చేంత వరకు కూడా మీరు ఏదైతే అమౌంట్స్, అంటే మీరు ఏదైతే ప్రాసెస్ ఎంప్లాయ్ చేస్తారో ఆ ప్రాసెస్ మీద వచ్చే ఇన్కమ్ ని కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద ప్రాసెస్ ఎంప్లాయిడ్
టు రెండర్ ద ప్రొడ్యూస్ ఫిట్ ఫర్ ద మార్కెట్. అమ్మా ఫిట్ ఫర్ ద మార్కెట్ అనేది చాలా 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 సిగ్నిఫికెన్స్ ఉన్న వర్డ్. ఏంటంటే కనుక ఫిట్ ఫర్ ద మార్కెట్ అంటే ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు కూడా. ఏంటిది? ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అంటే ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు కూడా మీరు ఏదైతే ప్రాసెస్ ఎంప్లాయ్ చేస్తారో, ఓకే, ఆ ప్రాసెస్ ని ఎంప్లాయ్ చేసిన దాన్ని కూడా, ప్రాసెస్ ని ఎంప్లాయ్ చేయడం ద్వారా వచ్చిన ఇన్కమ్ ని కూడా మనం ఏమంటున్నాం అంటమ్మా, ఇది అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పేసి అని అంటున్నాము. ఓకే, సో ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది ల్యాండ్ బై అగ్రికల్చర్ ఆర్ ఎనీ ఇన్కమ్ బై ద ప్రొడ్యూస్ ప్రాసెస్ ఎంప్లాయిడ్ టు రెండర్ ద ప్రొడ్యూస్ ఫిట్ ఫర్ ద మార్కెట్. ఫిట్ ఫర్ ద మార్కెట్ అంటే ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ రావడం కోసము. సార్ ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం వరి పండించడానికి ఇప్పుడు వరి పంట వేసామమ్మా, అంటే బియ్యాన్ని ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అంటారా, ధాన్యాన్ని ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అంటారా అని చెప్పేసి అని అంటే కనుక, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అసలు ప్రాసెస్ ఏముంటది అని చెప్పేసి అని అంటే కనుక ఫస్ట్ పొలాన్ని అంటే భూమిని దున్నుతారమ్మా. ఓకే, ఒక ట్రాక్టర్ పెట్టి కానీ ఎడ్ల బండిని పెట్టి కానీ ఏం చేస్తారు, దున్నుతారు. తర్వాత ఏం చేస్తారు, వాటర్ పెడతారు. వాటర్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఈ విత్తనాలు జల్లుతారు. తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ వాటర్ పెడతారు. ఆ తర్వాత ఏమొస్తాయి, మొలకలు వస్తాయి. వాటిని ఏం చేస్తారు, ఒక సీక్వెన్స్ లో అక్కడ ఏం చేసుకుంటూ వెళ్తారు, అక్కడ హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. అది సీక్వెన్స్ లో వేసిన తర్వాత అది పంటగా పండుతుంది. తర్వాత ధాన్యం వస్తుందమ్మా. ఓకే, ఈ మధ్యలో ఎరువులు చల్లడం అది కూడా ఉంటది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కనుక, ఈ మధ్యలో ఈ ప్రాసెస్ అనేది మనం సపరేట్ గా ఎవరికైనా పర్సన్ కి ఇచ్చేసాము అని చెప్పేసాను అంటే కనుక, అంటే ఇప్పుడు ఈ దున్నే ప్రాసెస్ లో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కనుక, నా దగ్గర ఒక 20 ఎకరాలు ఉంటే కనుక 20 ఎకరాలని కూడా ఒక ట్రాక్టర్ చేస్తున్న వాడు పిలిచి వాడికి ఏం చేశానంటే ఇదంతా కూడా నువ్వు దున్నేసి ఇచ్చేయి అంటే చెప్పేసి నేను వాడికి సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చేసినట్టు అనమాట. సో వాడు ఏం చేశాడు, హీ హాజ్ ఎంప్లాయిడ్ ప్రొడ్యూస్ అంటే అక్కడ ప్రాసెస్, అగ్రికల్చరల్ ప్రాసెస్ లో ఆ ప్రొడ్యూస్ ని ఫిట్ ఫర్ ద మార్కెట్ చేసే ప్రాసెస్ లో మనకి యాక్టివిటీస్ చేసినట్టు. సో తర్వాత పంట కోసిన తర్వాత ఏమంటారంటే పంట ధాన్యాన్ని ఈ మొక్కల నుంచి వేరు చేసే ప్రాసెస్ ఉంటది. ఈ ప్రాసెస్ అంతటిని కూడా నేను కోత కోయించేసి నేనేం చేశాను, ఒక సపరేట్ పర్సన్ కి కొంతమంది కూలీలు పెట్టి వాళ్ళకి ఏం చేశానంటే ఈ ప్రాసెస్ లో ఈ వేడి చేసే ప్రాసెస్ అనేది వాళ్ళకి ఇచ్చేసానంట. సో అలాగా వాళ్ళు ఈ ప్రాసెస్ ఎంప్లాయ్ చేశారు. వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ని కూడా ఏమంటారమ్మా, అగ్రికల్చరల్ ఇన్కమ్ అనే అంటారంట. ఓకే, ఇక్కడ బై ద ప్రాసెస్ ఎంప్లాయిడ్ టు రెండర్ ద ప్రొడ్యూస్ ఫిట్ ఫర్ ద మార్కెట్. ఫిట్ ఫర్ ద మార్కెట్ అంటే ఇప్పుడు ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు కూడా మనం ఏవైతే ప్రాసెస్ ఎంప్లాయ్ చేస్తామో ఆ ప్రాసెస్ ని మీద వచ్చే ఇన్కమ్ ని కూడా ఏమంటున్నాడమ్మా, దట్ ఈస్ గోయింగ్ టు బి అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అంటే వరిలో ఏంటంటే కనుక ధాన్యం అమ్మ. సార్ ధాన్యాన్ని రైస్ కింద తయారు చేసేది ఎవరంటే కనుక రైస్ మిల్స్ ఉంటాయి కదమ్మా. రైస్ మిల్స్ ఏం చేస్తాయి, ధాన్యం కొనుగోలు చేసి వాటిని ఏం చేస్తాయి, ప్రాసెస్ చేసి ఒక మెషినరీ ఒక ప్లాంట్ అనేది ఉంటది, దాంట్లో ప్రాసెస్ చేసిన తర్వాత సమ్ సెంటిగ్రేటెడ్ హీట్ లో వాళ్ళు ఏం చేస్తారు, హీట్ చేసి తర్వాత సమ్ ప్రాసెస్ రన్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే రైస్ కింద మారుతుందమ్మా. సార్ ఇప్పుడు ఈ రైస్ మిల్ ఏదైతే ఉంటుందో ఈ రైస్ మిల్ డెరైవ్ చేసే ఇన్కమ్ ఇస్ ఇట్ అన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పేసానంటే నో, ఆన్సర్ ఇస్ నో. ఎందుకు అని చెప్పేసానంటే ఇక్కడ ద ప్రాసెస్ ఎంప్లాయిడ్ టు రెండర్ ద ప్రొడ్యూస్ ఫిట్ ఫర్ ద మార్కెట్ అన్నప్పుడు ది ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు కూడా, ది ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అంటే అక్కడ ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ ఏమొస్తుంది, ఇక్కడ రైతు తన ఏం చేస్తూ అక్కడ ధాన్యం కింద అమ్మేచ్చమ్మా. అమ్మేసేటప్పుడు ధాన్యం కింద అమ్మేచ్చు, లేదా వాడే ఒక రైస్ మిల్ పెట్టి ఆ రైస్ మిల్ లో ఈ ధాన్యాన్ని రైస్ కింద మార్చి రైస్ అమ్ముకోవచ్చు అమ్మా. ఓకే, సో ధాన్యం కింద అమ్ముకోవచ్చు లేదా రైస్ కింద అమ్ముకోవచ్చు. వాడే ఒక రైస్ మిల్ పెట్టి, ఇప్పుడు నాకు ఒక 100 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. అలాంటప్పుడు దాని మీద వచ్చే పంటని ధాన్యాన్ని నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే నేనే రైస్ కింద మార్చి అమ్ముకుంటే ఎక్కువ రేట్ వస్తుందని చెప్పేసి నేను అనుకున్నానమ్మా. అలాంటప్పుడు ఏం చేశాను, నేను కల్టివేట్ చేసి నేను ధాన్యం పండించుకున్నాను. ఆ ధాన్యం బస్తాల్ని మళ్ళీ నేనేం చేశాను, నేను ఒక రైస్ మిల్ పెట్టుకుని అక్కడ నేను ప్రాసెస్ ఎంప్లాయ్ చేసి రైస్ అనేది తీసుకొచ్చాను. ఇప్పుడు రైస్ ని నేను సేల్ చేస్తున్నానంట. సో ఇప్పుడు సార్ ఇక్కడ నాకు వచ్చిన ఇన్కమ్ లో దేన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనాలి, దేన్ని బిజినెస్ ఇన్కమ్ అనాలి
అని చెప్పేసి అని అంటే కనుక నేను రైస్ అమ్మినప్పుడు వచ్చే అమౌంట్ ని నేను అగ్రికల్చర్ ఇన్కమ్ అనొచ్చా అని చెప్పేసి అని అంటే ఇట్ ఈస్ నాట్ అగ్రికల్చర్ ఇన్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ధాన్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఒక రైస్ మిల్ కి నువ్వు తీసుకెళ్లేవో ఆ రైస్ మిల్ కి తీసుకెళ్ళినప్పుడు ఆ అంటే ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అనేది వచ్చింది అంటే ధాన్యం. ఆ ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేసింది కాబట్టి అక్కడ వరకు నువ్వు ప్రాసెస్ ఎంప్లాయ్ చేసిన అంత ప్రాసెస్ ని ఏమంటాడంటమ్మా అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాడంట. అంతేగాని రైస్ మిల్లులో నేను ఈ ప్రాసెస్ చేసిన దాన్ని అగ్రికల్చర్ పర్పస్ అని వచ్చా, అగ్రికల్చర్ దాని మీద వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అని వచ్చా అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అనకూడదు. ఆ ప్రాసెస్ ఎంప్లాయిడ్ అప్ టు ద ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అరైవ్స్. మీరు ఏదైతే ప్రాసెస్ ఎంప్లాయ్ చేస్తారో ఆ ప్రాసెస్ అంతటి కూడా ఏమంటారంటమ్మా అగ్రికల్చర్ పర్పస్ కోసమే. అగ్రికల్చర్ ఇన్కమ్ దాని నుంచి డెరైవ్ చేసిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ కింద మనం మాట్లాడతారంట. సో ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. నెక్స్ట్, బై సేల్ ఆఫ్ సచ్ ప్రొడ్యూస్ బై కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ అని చెప్పేసి అని అంటున్నాడు. మనమే కల్టివేట్ చేస్తే కనుక ఇప్పుడు మనకి ధాన్యం బస్తాలు వచ్చాయమ్మా. సో ధాన్యం బస్తాలు పండించిన తర్వాత ధాన్యం బస్తాలు వచ్చాయి. ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అంటే ఇప్పుడు కూడా ధాన్యం అంటే వరిలో. ఓకే, సో అదే ఇప్పుడు చెరకు తీసుకున్నాం అనుకోమ్మా, చెరకు కనుక మనం పండిస్తున్నాం అనుకో, ఇప్పుడు ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అంటే ఇప్పుడు చెరుకు గళ్ళు ఏవైతే వస్తాయో అవి. సో తర్వాత దాన్ని డైరెక్ట్ గా మనం చెరుకుని అమ్మేసుకోవచ్చు. తర్వాత సార్ నేను షుగర్ కింద మార్చి నేను షుగర్ అమ్మాను అని చెప్పేసి అంటే కనుక సో ప్రాసెస్ ఎంప్లాయిడ్ షుగర్ కేన్ ని షుగర్ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్ ని అగ్రికల్చర్ ప్రాసెస్ అనొచ్చా అని చెప్పేసి అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ డెరైవ్ చేసే ప్రాసెస్, అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటని చెప్పే ప్రాసెస్ లో ఇక్కడ ప్రాసెస్ ఎంప్లాయిడ్ ని ఏ ప్రాసెస్ ఎంప్లాయిడ్ అంటున్నారు అప్ టు ద ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్. సో షుగర్ కేన్ కింద మనం అమ్మేచ్చు కాబట్టి ద ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ ఈస్ గోయింగ్ టు బి ద షుగర్ కేన్ వాట్ వీ హ్యావ్ కల్టివేటెడ్. సో షుగర్ కేన్ వచ్చేంత వరకు కూడా మనం ఎంప్లాయ్ చేసిన ప్రాసెస్ అంతటిని కూడా ఏమంటాం అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చమ్మా. సో తర్వాత వచ్చిన దాన్ని దట్ ఈస్ నాట్ ఎన్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఓకే, సో నెక్స్ట్, సో సేల్ ఆఫ్ సచ్ ప్రొడ్యూస్, ఆ ప్రొడ్యూస్ ని కల్టివేటర్ గాని లేదా రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ గాని అమ్ముకున్నట్లయితే వచ్చే ఇన్కమ్ ని ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ కూడా ఏమవుతుందంటమ్మా అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందంట. సార్ ఇక్కడ కల్టివేటర్ అంటే నేనే కల్టివేట్ చేసి నేను సేల్ చేసుకున్నాను అనుకుంటే కనుక కల్టివేటర్ కి వచ్చే ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారు. అలాగే రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ అంటున్నాడు. రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ అంటే ఇప్పుడు నేను టెనెన్సీకి ఇచ్చేసాను, ఒక టెనెంట్ కి నేను ఇచ్చేసానంట ల్యాండ్ ని, నువ్వే అగ్రికల్చర్ చేసేసి అగ్రికల్చర్ యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేసి నువ్వు అంటే ఎన్ని బస్తాలు పండిస్తావో అందులోంచి నాకు ఇప్పుడు ఒక ఎకరానికి ఒక 50 బస్తాలు పండాయి అనుకోండి ఎగ్జాంపుల్ కి. అందులో ఏం చెప్పానంటే నేను నాకు 20 బస్తాలు ఇచ్చి 30 బస్తాలు నువ్వు తీసుకో అని చెప్పాను. ఈ 20 బస్తాలు నేను ఎందుకు తీసుకుంటున్నానంటే ఐఎమ్ చార్జింగ్ యాజ్ ఎ రెంట్. ఆ ల్యాండ్ ని కల్టివేషన్ కి ఇచ్చినందుకు నేను రెంట్ కింద చార్జ్ చేస్తున్నానంట. ఆ 20 బస్తాల ధాన్యాన్ని నేను అమ్ముకుంటానంట. సో నేను రెంట్ తీసుకున్నాను కదా, రెంట్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. అదే రెంట్ ఎలా తీసుకున్నాను, నేను 20 బస్తాల రూపంలో తీసుకున్నాను. ఆ 20 బస్తాలని అమ్మడం ద్వారా వచ్చే ఇన్కమ్ ని ఏమంటా ఉంటామా అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటామంట. ఓకే, సో బై సేల్ ఆఫ్ సచ్ ప్రొడ్యూస్ ఆర్ బై కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ కూడా మనకి ఏమవుతుందంట అగ్రికల్చర్ ఇన్కమ్ లోకే వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఏంటంటే పాయింట్ నెంబర్ బి. సో ఫస్ట్ ఏమన్నాడమ్మా, రెంట్ ఆర్ రెవెన్యూ డెరైవ్డ్ ఫ్రమ్ ద ల్యాండ్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా అండ్ ఈస్ యూజ్డ్ ఫర్ ది అగ్రికల్చర్ పర్పస్ అన్నాడు. ఓకే, సో సెకండ్ పాయింట్ ఏమన్నాడు, ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై అగ్రికల్చర్ ఆర్ by the process employed to render the produce fit for the market or by sale of such produce by a cultivator or receiver of rent in kind అని చెప్పేసి చెప్పాడమ్మా. ఇది ఫస్ట్ రెండు పాయింట్స్ గురించి మనకి ఇక్కడ మాట్లాడుతుంది. ఓకే రైట్, అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి అని చెప్పే ప్రాసెస్ లో ఫస్ట్ రెండు పాయింట్స్ గురించి మనకి డిస్కస్ చేసుకున్నాం. ఓకే రైట్, నెక్స్ట్ సి పాయింట్ చూడండి ఏం చెప్తున్నాడు. Any income derived from farm building subject to following conditions.
అమ్మా ఇప్పటి వరకు ల్యాండ్ ని కల్టివేట్ చేయడం ద్వారా మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ ని మాత్రమే మనం అగ్రికల్చర్ ఇన్కమ్ కింద అనుకున్నాము. ఇక్కడ ఒక సి అనే పాయింట్ ద్వారా యాడ్ చేయడం ద్వారా వీడేం చెప్పదలుచుకున్నాడంటే ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది ఫార్మ్ బిల్డింగ్, అంటే ఫార్మ్ బిల్డింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్ ని మనం అగ్రికల్చర్ ఇన్కమ్ కింద భావిస్తామంట. ఎప్పుడు సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ కండిషన్స్, కొన్ని కండిషన్స్ చెప్తున్నాడు, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే గనక అప్పుడు ఏమంటున్నాడు అక్కడ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది ఫార్మ్ బిల్డింగ్. అంటే సార్ ఇక్కడ కండిషన్స్ అని చెప్పి 1 2 3 4 అని ఇచ్చేసి చెప్పాడు కదా సార్. ఈ 4 పాయింట్స్ దేనికి సంబంధించినవండి? ఈ 4 కండిషన్స్ దేనికి సంబంధించినవి? ఫార్మ్ బిల్డింగ్ కి సంబంధించినవి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ 4 కండిషన్స్ ఏవైతే ఇచ్చాడో 4 కండిషన్స్ దేనికి మాత్రమే అప్లికబుల్ అవుతాయి? ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనాలా లేదా అనేది మాత్రమే ఇవి అప్లికబుల్ అవుతాయి అంట. అర్థమవుతుందమ్మా? రైట్. సో ఫస్ట్ ఇక్కడ డెఫినేషన్ లో చెప్పేటప్పుడు సి పాయింట్ అంతా దేని గురించి మాట్లాడుతుంది? ఫార్మ్ బిల్డింగ్ గురించి మాట్లాడుతుంది. అలాంటి ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చే ఇన్కమ్ ని మనం అగ్రికల్చర్ ఇన్కమ్ అనాలా లేదా అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అనాలి, కానీ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఓకే. బిల్డింగ్ ఈజ్ ఆన్ ఆర్ ఇన్ ద ఇమీడియట్ విసినిటీ ఆఫ్ ది అగ్రికల్చరల్ ల్యాండ్ అని చెప్పేసి అని అంటున్నాడు అమ్మా. ఓకే. సో ఆన్ ఆర్ ఇమీడియట్ విసినిటీ అంటే ఏంటి సార్? పరిసరాలు. ఓకే. సో ఫార్మ్ బిల్డింగ్ ఎక్కడ ఉండాలంట? ఇమీడియట్ విసినిటీలో మనకి అగ్రికల్చరల్ ల్యాండ్ కి ఎక్కడైతే ఉందో అగ్రికల్చరల్ ల్యాండ్ కి ఇమీడియట్ విసినిటీ అంటే పరిసరాల్లో మాత్రమే మనకి ఏముండాలంట? ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ కి అటాచ్ అవుతూ మనకి ఫార్మ్ బిల్డింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సార్ అగ్రికల్చరల్ ల్యాండ్ లోనే బిల్డింగ్ ఉండాలా, అగ్రికల్చర్ ల్యాండ్ కి అడ్జసెంట్ గా మనకి బిల్డింగ్ ఉండొచ్చా అని చెప్పేసి అంటే ఇమ్మీడియట్ విసినిటీ అంటే చుట్టుపక్కల పరిసరాల్లో మనకి అగ్రికల్చర్ ల్యాండ్ కి పరిసరాల్లో మనకి బిల్డింగ్ అనేది ఉంటే సరిపోతుంది. సో బిల్డింగ్ ఈజ్ ఆన్ ఆర్ ఇన్ ద ఇమ్మీడియట్ విసినిటీ ఆఫ్ ది అగ్రికల్చరల్ ల్యాండ్. ఓకే. రైట్. సపోజ్ ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ అనుకోండి. ఫార్మ్ బిల్డింగ్ అనేది ఎలా ఉండొచ్చు? ఇన్ ద ఇమీడియట్ విసినిటీ ఆర్ ఆన్ ది ఇమీడియట్ విసినిటీ ఆఫ్ ది అగ్రికల్చర్ ల్యాండ్. అంటే ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ విత్ ఇన్ ద బిల్డింగ్ ఉండొచ్చు, లేదా దీన్ని అడ్జసెంట్ గా కూడా మనకి బిల్డింగ్ అనేది ఉండొచ్చు. ఓకే. ఒక కేసులలో ఏం జరిగిందంటే కనుక అగ్రికల్చరల్ ల్యాండ్ ఇక్కడ ఉంది, మధ్యలో ఒక హైవే రోడ్ వెళ్తుంది, దాన్ని అటాచ్ చేస్తూ ఒక బిల్డింగ్ ఉందంట. ఓకే. సో మధ్యలో రోడ్ ఉంది, ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది, తర్వాత మధ్యలో రోడ్ ఉంది. ఓకే. దాన్ని ఆనుకొని ఏముందంట? అక్కడ బిల్డింగ్ అనేది ఉందంట. రోడ్డుకి అవతల బిల్డింగ్, రోడ్డుకి అవతల అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందంట. ఈజ్ ఇట్ కాల్డ్ ఏ ఫార్మ్ బిల్డింగ్? సో దట్ దాని నుంచి వచ్చే ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనొచ్చా అని చెప్పేసి అనొచ్చు అని చెప్పేసి ఎస్ఎస్సి అనేవాడు కంటెస్ట్ చేశాడంట. కానీ అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఏమని ఆర్గ్యూ చేశాయంట? ఇట్ ఈస్ నాట్ ఎన్ అగ్రికల్చర్ కి ఉపయోగించిన బిల్డింగ్ కాదు, ఫార్మ్ బిల్డింగ్ అవ్వదు అది అని చెప్పేసి దాని నుంచి వచ్చిన ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు అని చెప్పేసి అన్నాడు. అగ్రికల్చర్ ఇన్కమ్ అయితే ఏమవుతుంది? దట్ ఈస్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ది ఇన్కమ్ ట్యాక్స్. కానీ అది అగ్రికల్చర్ ఇన్కమ్ కాకపోతే ఇట్ ఈస్ టాక్సబుల్. ఎస్ఎస్సి ఏమంటాడు? ఇప్పుడు కూడా దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాడు. సో దట్ హీ కెన్ క్లెయిమ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ది ఇన్కమ్. అదే అసెసింగ్ ఆఫీసర్ ఏమంటాడు? ఇట్ ఈస్ నాట్ ఎన్ ఫార్మ్ బిల్డింగ్ విచ్ ఇస్ covered under the section 2(1)(a) clause C అని చెప్పేసి వాడు అంటాడమ్మా. సో అల్టిమేట్ గా జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ఇక్కడ ఇన్ ద విసినిటీ ఆఫ్ ది ల్యాండ్ అన్నారు, కానీ ఖచ్చితంగా అటాచ్ టు ద ల్యాండ్ అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఏమన్నారు? రోడ్ అవతల ఉన్న బిల్డింగ్ ని కూడా మనం ఏం చేసుకోవచ్చంట? ఇట్ ఈస్ అగ్రికల్చర్ ఫార్మ్ బిల్డింగ్ కింద మనం తీసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ రూలింగ్ ఆర్ జడ్జిమెంట్ అనేది మనకి ఇచ్చారంటమ్మా. ఓకేనా? రైట్. నెక్స్ట్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? ద ఫార్మ్ బిల్డింగ్ ఎలా ఉండాలంట? బిల్డింగ్ ఈజ్ ఆన్ ఆర్ ఇన్ ద ఇమ్మీడియట్ విసినిటీ ఆఫ్ ది అగ్రికల్చరల్ ల్యాండ్ అన్నారు. ఓకే. సెకండ్ వన్,
ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై ద కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఆర్ రెవెన్యూ అని చెప్పేసి అంటున్నాడమ్మా. అంటే ఇక్కడ ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై కల్టివేటర్ అంటే మనం ఎవరైతే మనం కల్టివేట్ చేసుకున్నాం, మనం ల్యాండ్ ఓనర్స్, మనమే బిల్డింగ్ కట్టుకున్నాము. ఆ బిల్డింగ్ ని ఎవరు ఆక్యుపై చేసి ఉండాలంట? కల్టివేటర్. అంటే ఎవరైతే అగ్రికల్చరల్ ప్రాసెస్ రన్ చేస్తున్నారో, ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు. అలాగే రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్, రిసీవర్ ఆఫ్ రెంట్ ఆర్ రెవెన్యూ. ఇప్పుడు నేను ఆ ల్యాండ్ ని నేను ఏం చేశానంటే కౌలుకి ఇచ్చానంటమ్మా. అంటే సమ్ అదర్ పర్సన్ కి టెనెన్సీ రైట్స్ అనేవి ఇచ్చేసాను. అలాంటప్పుడు నేను ఎవరైతే రిసీవర్ ఆఫ్ రెంట్ ఆర్ రెవెన్యూ, అంటే రిసీవర్ ఆఫ్ రెంట్ ఆర్ రెవెన్యూ నేను ఎవరైతే ఉన్నానో నేనన్నా ఉండొచ్చు. కల్టివేటర్ అంటే ఎవరు? ఏదో నేనే కల్టివేట్ చేసుకుంటే నేనే కల్టివేటర్ అవుతాను, లేదా నేను టెనెన్సీ ఎవరికైతే ఇచ్చానో వాడు కల్టివేట్ చేస్తే కనుక వాడు కల్టివేటర్ అవుతాడు. సో నేను కానీ ఎవరు ఉండొచ్చమ్మా, నేను రెంట్కి ఇచ్చిన టెనెంట్ గాని, ఇద్దరిలో ఎవరో ఒకరు ఆక్యుపై చేసి ఉండాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఆక్యుపై చేసి ఉండాలి ఆ ఫార్మ్ బిల్డింగ్ ని. ఫార్మ్ బిల్డింగ్ ఎక్కడ ఉండాలి? ఆ ల్యాండ్ కి ఇమీడియట్ విసినిటీలో ఉండాలి. అండ్ సెకండ్ వన్ ఈస్ ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై ద కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఆర్ రెవెన్యూ. అంటే ఓనర్ ఆక్యుపై చేయొచ్చు, లేదా టెనెంట్ హూ ఈస్ డూయింగ్ ద కల్టివేషన్ ప్రాసెస్, అంటే కల్టివేషన్ ప్రాసెస్ రన్ చేసే పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు ఆక్యుపై చేసి ఉండొచ్చు. అమ్మ ఇది అన్ని కూడా ఇక్కడ కండిషన్స్ అన్ని కూడా దేనికి సంబంధించినవి? ఫార్మ్ బిల్డింగ్ కి మాత్రమే సంబంధించిన ఇన్కమ్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాము. ఓకే, ఇట్ ఈస్ నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ డ్వెల్లింగ్ హౌస్. అమ్మ డ్వెల్లింగ్ హౌస్ అంటే ఏదో అనుకోవద్దు, ఇట్ ఈస్ ఫర్ ది రెసిడెన్షియల్ పర్పస్. దేనికోసం అంట? రిసైడింగ్ పర్పస్. మనం రిసైడింగ్ ఉండడానికి ఉపయోగించే హౌస్ డ్వెల్లింగ్ హౌస్ అంటారమ్మా. రిసైడింగ్ పర్పసెస్. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ రెసిడెన్షియల్ హౌస్ ఆర్ స్టోర్ హౌస్ ఆర్ అవుట్ హౌస్. ఎవరు ఉపయోగించాలి? అది రెసిడెన్షియల్ పర్పస్ కోసం, రిసైడింగ్ పర్పస్ కోసం వాడు, అంటే ఎవరైతే ఓనర్ ఉన్నాడో, ఎవరైతే కల్టివేషన్ లో ప్రాసెస్ రన్ చేస్తున్నాడో వాడు గాని, ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఆర్ రెవెన్యూ, అంటే ఎవడైతే ఇక్కడ అంటే ఓనర్షిప్ ఎవరికైతే ఉందో వాడు గాని, లేకపోతే నేను ఎవరికైతే టెనెన్సీకి కల్టివేషన్ కి ప్రాసెస్ కి ఇచ్చానో వాడు గాని దేనికి ఉపయోగించాలంట? ఇట్ ఈస్ షుడ్ బి యూజ్డ్ యాజ్ ఏ రెసిడెన్షియల్ హౌస్ ఆర్ ఫర్ రిసైడింగ్ పర్పసెస్. డ్వెల్లింగ్ హౌస్ అంటే రిసైడింగ్ పర్పసెస్ అన్న. ఆర్ స్టోర్ హౌస్ కింద గానీ, అవుట్ హౌస్ కింద గానీ మనం ఉపయోగించాలంట. అప్పుడు దాని నుంచి వచ్చిన ఇన్కమ్ ఏం చేస్తారంట? అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటారంట. ఓకే, రైట్. సో ఇక్కడ వరకు ఉన్న ప్రాసెస్, ఇప్పటి వరకు ఉన్న కండిషన్స్ ఒకటైతే, ఫోర్త్ కండిషన్ అనేది ఈ వీటికి అన్నిటికీ కూడా కొంచెం ఎడిషనల్ కండిషన్ అమ్మా. ఓకే, రైట్. అంటే ఇప్పటి వరకు ఉన్న చూసిన 3 కండిషన్ లో ఒక ఎత్తు, ఈ ఫోర్త్ కండిషన్ ఇంకొక ఎత్తు అంట. ఓకే, రైట్. ఫోర్త్ కండిషన్ ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం అమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ కండిషన్. ఏంటి చూడండి. The land is assessed to the land revenue in India or it is situated in rural area అని చెప్పేసి అని అన్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ల్యాండ్ ఈజ్ అసెస్డ్ టు ల్యాండ్ రెవెన్యూ ఇన్ ఇండియా అని చెప్పేసి అని అన్నాడు. వాట్ ఈస్ ల్యాండ్ రెవెన్యూ? హూ విల్ లెవీ ల్యాండ్ రెవెన్యూ అని చెప్పేసి అని అంటే కనుక, ఇప్పుడు మనకి ఇప్పుడు అర్బన్ లో ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందనుకోమ్మా, ఇది మున్సిపాలిటీ, మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్. మన బిల్డింగ్ కి ఏం చేస్తారంటే ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తారమ్మా. మనం ఇక్కడ బిల్డింగ్ ఉన్నందుకు ఆ బిల్డింగ్ మీద ఏం చేస్తారు? ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తారు. అదే నాకు షాప్ ఉందంటే కనుక దానికి సంబంధించిన కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఇక్కడ ఒక అంటే మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి లెవీ చేస్తారు, ప్రాపర్టీ ట్యాక్సెస్ అనేవి లెవీ చేస్తారు. అలాగే ఇక్కడ పంచాయత్స్, రూరల్ ఏరియాలో, గ్రామాల్లో ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాండ్ ఉన్నందుకు, మీరు ల్యాండ్ హోల్డ్ చేసినందుకు దే విల్ కలెక్ట్ ల్యాండ్ రెవెన్యూ. ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేస్తారంట. ఎవరు కలెక్ట్ చేస్తారు? జనరల్ గా పంచాయత్స్ లేదా కంటోన్మెంట్ బోర్డ్. కంటోన్మెంట్ బోర్డ్ అన్న పంచాయత్ అన్న ఇంచుమించు ఒకటే. సో ఆ పంచాయత్స్, కంటోన్మెంట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ల్యాండ్ రెవెన్యూని లెవీ చేస్తాయంట. అలాంటి ల్యాండ్ రెవెన్యూ మనం కడుతున్నట్లయితే, పంచాయతీస్ జనరల్ గా ఎక్కడ ఉంటాయి? విలేజెస్. అంటే ఇక్కడ ఫార్మ్ బిల్డింగ్ కి సంబంధించిన ఇన్కమ్ ని మన అగ్రికల్చర్ ఇన్కమ్ అనాలి అని చెప్పేసి అంటే కనుక, ఆ ఫార్మ్ బిల్డింగ్ అనేది
ఎక్కడ ఉండాలి అని చెప్పేసానంటే ఇమ్మీడియట్ విసినిటీ అగ్రికల్చరల్ ల్యాండ్ అన్నారు. తర్వాత ఆ ల్యాండ్ ని ఎవరు ఆక్యుపై చేసి ఉండాలి అంటే కనుక కల్టివేటర్ గానీ రిసీవర్ ఆఫ్ రెంట్ ఆర్ రెవెన్యూ అన్నారు. తర్వాత బిల్డింగ్ ని దేనికి ఉపయోగించాలి అని చెప్పేసానంటే రెసిడెన్షియల్ పర్పస్ కోసం కానీ స్టోర్ హౌస్ కింద కానీ అవుట్ హౌస్ కింద కానీ ఉపయోగించాలన్నారు. ఆ ల్యాండ్ ఖచ్చితంగా ఎక్కడ ఉండాలంట, దట్ షుడ్ బి ఇన్ రూరల్ ఏరియా. ఇక్కడ ఏమంటున్నాడు, రూరల్ ఏరియాలో మాత్రమే మనకి ఉన్న ల్యాండ్స్ కి ల్యాండ్ రెవెన్యూ అనేది లెవీ చేస్తారు. సార్ ప్రతి రూరల్ ఏరియాలో ఉన్న ప్రతి పంచాయతీ ల్యాండ్ రెవెన్యూని లెవీ చేస్తుందా అని చెప్పేసానంటే ప్రతి పంచాయతీ ల్యాండ్ రెవెన్యూని ఇంపోజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే సో ఫస్ట్ ఇక్కడ దేన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాడంటే రూరల్ ఏరియాని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాడు ఏం చెప్పాడు, ద ల్యాండ్ ఈజ్ అసెస్డ్ టు ల్యాండ్ రెవెన్యూ ఇన్ ఇండియా. అంటే ల్యాండ్ రెవెన్యూ కనుక అక్కడ అసెస్ అవుతున్నట్లయితే, అంటే ప్రతి పంచాయతీ లెవీ చేయకపోవచ్చు కానీ కొన్ని పంచాయతీస్ కనుక లెవీ చేస్తున్నట్లయితే అక్కడ ఏమంటున్నాడు, అదే ల్యాండ్ రెవెన్యూకి అసెస్ అయితే కనుక ఆటోమేటిక్ గా ఏమవుతుంది, రూరల్ ఏరియాలో ఉన్నట్టు అని చెప్పేసి అంటున్నాడు. సార్ కొన్ని పంచాయతీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇక్కడ సర్పవరం పంచాయతీ ఉంది. సర్పవరం పంచాయతీ సర్పవరం పంచాయతీలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ల్యాండ్ రెవెన్యూ అనేది ఇంపోజ్ చేయట్లేదు. సో అలాంటి ల్యాండ్ రెవెన్యూ ఇంపోజ్ చేయనప్పుడు అప్పుడు అది రూరల్ ఏరియాలో ఉన్నట్టు మనకి కన్ఫర్మ్ అవుతుందా అంటే కన్ఫర్మ్ అవ్వదు. అది రూరల్ ఏరియాలో ఉన్నట్టు ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అంటే కనుక దానికి సెపరేట్ గా డెఫినేషన్ ఇస్తున్నాడు. సో ఫస్ట్ ల్యాండ్ రెవెన్యూ ఎక్కడైనా అసెస్ అయితే ఇంకా రూరల్ ఏరియా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ల్యాండ్ రెవెన్యూ అసెస్ అవ్వకపోతే అంటే అక్కడ ల్యాండ్ రెవెన్యూ అనేది లెవీ చేయకపోతే అక్కడ లోకల్ గవర్నమెంట్ పంచాయతీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, మన గ్రామంలో మనం ల్యాండ్ రెవెన్యూ అనేది ఇంపోజ్ చేయట్లేదు అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద అని చెప్పేసి డెసిషన్ తీసుకుంటే కనుక అక్కడ ల్యాండ్ రెవెన్యూకి అసెస్ అవ్వదు, అది రూరల్ ఏరియా అని చెప్పేసి ఎస్టాబ్లిష్ అవ్వదు. మరి అలాంటప్పుడు అది రూరల్ ఏరియా అని చెప్పేసి ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పేసి అంటే కనుక ఆర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ రూరల్ ఏరియా అన్నారు. ఆ రూరల్ ఏరియా అంటే ఏంటనేది ఇక్కడ మనకి స్పెసిఫిక్ గా డిఫైన్ చేశారంట. సో ఆ డిఫైన్ చేసిన డెఫినేషన్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. అమ్మా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటుందంతా దేనికోసం అని చెప్పేసానంటే ఫార్మ్ బిల్డింగ్ కోసం మాత్రమే. ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనాలా లేదా అని చెప్పేసానంటే కనుక అది రూరల్ ఏరియాలో ఉందా లేదా అని చెప్పేసి చూడాలంట. ఆ రూరల్ ఏరియా అనే దానికి స్పెసిఫిక్ గా డెఫినేషన్ ఇచ్చారంట. ఆ డెఫినేషన్ మనం చూడబోతున్నాం. అమ్మ అగ్రికల్చర్ ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఈ ల్యాండ్ రూరల్ ఏరియా అంతా కూడా ఏ కండిషన్ లో పార్ట్, దిస్ ఇస్ ద ఫోర్త్ కండిషన్ విత్ రెస్పెక్ట్ టు ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని, ఫార్మ్ బిల్డింగ్ నుంచి డెరైవ్ చేసిన ఇన్కమ్ ని మనం అగ్రికల్చర్ ఇన్కమ్ అనాలా లేదా అనేది మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఫస్ట్ రూరల్ ఏరియా అని చెప్పి రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ డిఫైన్ చేస్తున్నాడంట. అక్కడ డెఫినేషన్ అనేది మనం చూద్దాం. సో రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ మీన్స్ agricultural land in India and it is situated in, so agricultural land in India lo undali and it is situated in any area which is comprised within the jurisdiction of the municipality or cantonment board or and which has a population of less than 10,000. amma oka vishayam gurtu pettukondi, ee rural agricultural land ane definition eppudu chodali manam ante ganaka అక్కడ ఆ ఏరియాలో ల్యాండ్ రెవెన్యూ అసెస్ అవ్వకపోతే చూడాలి. ఒకవేళ ల్యాండ్ రెవెన్యూ అనేది అసెస్ అవుతుంది అని చెప్పేసి అంటే ఆటోమేటిక్ గా అది ఏమవుతుందంట, దట్ ఈస్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అని ఎస్టాబ్లిష్ అయిపోతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ల్యాండ్ రెవెన్యూకి అసెస్ అయితే కనుక మనం మళ్ళీ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే ఏంటని చెప్పేసి చూడాల్సిన అవసరం లేదు. సో అక్కడ ల్యాండ్ రెవెన్యూకి అసెస్ అవ్వకపోతే కనుక అప్పుడు మనం రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటో చూడాలి. అలా రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే కనుక అగ్రికల్చరల్ ల్యాండ్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్, ఎక్కడ అంటున్నాడు, సో ఎనీ ఏరియా which is comprised within the jurisdiction of municipality or a cantonment board and which has a population of less than 10,000. అమ్మ ఏదైనా పాపులేషన్, ఏదైనా మున్సిపాలిటీ ఉంది, ఆ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది లెస్ దాన్ 10,000 ఉంటే కనుక అక్కడ ఎనీ ఏరియా విచ్ ఇస్ కంప్రైజ్డ్ విత్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మున్సిపాలిటీ ఆర్ కంటైన్మెంట్ బోర్డ్ అండ్ విచ్ హ్యాస్ ఏ పాపులేషన్ ఆఫ్ లెస్ దాన్ 10,000, లెస్ దాన్ 10,000 పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీ ఆర్ కంటైన్మెంట్ బోర్డ్
ఏరియాలో గనక ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంట రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటారంట. ఏమంటారమ్మా? రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అని చెప్పేసి అని అంటారంట. అలా కాకుండా సార్ ఆ కంటోన్మెంట్ బోర్డ్ ఆర్ మున్సిపాలిటీ అంటే విత్ ఇన్, ఇక్కడ ఇది చూడండి, ఏరియా ఇన్ విచ్ ఇస్ కంప్రైజ్డ్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్, అంటే ఇప్పుడు కాకినాడ అనేది మున్సిపాలిటీ అమ్మ. కాకినాడలో సపోజ్ 10,000 కంటే తక్కువ పాపులేషన్ ఉన్నారు అనుకుందాం. ఓకే, అనుకుంటే కనుక ఆ కాకినాడలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ ని మనం ఏమంటాం? రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటాం. ఓకే, ఇప్పుడు అదే రూరల్ అగ్రికల్చర్ మన పాపులేషన్ అనేది 10,000 కంటే ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక యాక్చువల్ గా మన కాకినాడ పాపులేషన్ అనేది 5 lakhs పైన ఉంటదమ్మా. 5,50,000 ఎంతో ఉంటది. ఓకే, అకార్డింగ్ టు ద లేటెస్ట్ సెన్సస్ మనం మాట్లాడుకుంటే కనుక. ఓకే రైట్, చూద్దాం. ఎనీ ఏరియా అవుట్ సైడ్ ద డిస్టెన్స్ స్పెసిఫైడ్ హియర్ అండర్, అమ్మా ఇక్కడ లెస్ దాన్ 10,000 పాపులేషన్ ఉంటే మాత్రమే విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఏ మున్సిపాలిటీ ఆర్ కంటోన్మెంట్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అవి రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతాయి. అదే మోర్ దాన్ 10,000 ఉంటే కనుక ఇంకా ఆటోమేటిక్ గా ఆ విత్ ఇన్ ద, అప్పుడు కాకినాడ మున్సిపాలిటీలో పాపులేషన్ అనేది 5 lakhs కాబట్టి ఈ కాకినాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అవ్వవు. అవన్నీ కూడా ఏమవుతాయి? అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అవుతాయి. ఓకే, ఈ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఏమవుతుంది సార్? ఇది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ లోకి రాదు కాబట్టి ఇక్కడ ఫార్మ్ బిల్డింగ్ కనుక ఉన్నట్లయితే, అక్కడ దాని గురించి వచ్చే ఇన్కమ్, ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చే డెరైవ్ చేసే ఇన్కమ్ ఏమవ్వదంట? అగ్రికల్చర్ ఇన్కమ్ అవ్వదంట. అమ్మ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 4 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఏ ఒక్క కండిషన్ మిస్ అయినా సరే అక్కడ ఈ ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చే ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనకూడదు. ఎందుకంటే సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ కండిషన్స్ అన్నాడు కానీ ఏదో ఒక కండిషన్ మాత్రమే సాటిస్ఫై చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా మనకి చెప్పలేదు. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే క్లియర్ గా 4 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. 4 కండిషన్లు సాటిస్ఫై చేయాలి అని చెప్పేసి అన్నట్లయితే అందులో ఇక్కడ మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే ఇక్కడ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయి ఉండాలి, ఆర్ ల్యాండ్ రెవెన్యూకి అసెస్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్పారు. ఆ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక మున్సిపాలిటీలో విత్ ఇన్ ద మున్సిపాలిటీ లిమిట్స్ లో ఇది మున్సిపాలిటీ అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ విత్ ఇన్ ద మున్సిపాలిటీ, ఈ బాక్స్ ఏదైతే గీసానో విత్ ఇన్ ద మున్సిపాలిటీలో ఈ ల్యాండ్ అంటూ సిచ్యువేట్ అయి ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఇది ఈ విత్ ఇన్ మున్సిపాలిటీలో ఉన్న దాన్ని మన అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేది, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అని ఎప్పుడు అంటామంట? ఈ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ ఎంత ఉన్నప్పుడు? లెస్ దాన్ 10,000 ఉన్నప్పుడు, 10,000 కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే. అప్పుడు 10,000 కంటే తక్కువ, లేకపోతే లెస్ దాన్ 10,000 ఉన్నా సరే అక్కడ జాగ్రత్త చూడండి, వర్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఒక మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ ఎగ్జాక్ట్ గా 10,000 అనుకోండి, అది ఇందులో కవర్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి. ఇక్కడ చెప్పిన వర్డింగ్స్ ఏంటి? లెస్ దాన్ 10,000 అంటే లెస్ దాన్ మాత్రమే ఇచ్చాడు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇవ్వలేదు. ఈక్వల్ టు 10,000 ఉన్నా సరే ఇక్కడ ఏమవుతుంది? 10,000 ఆర్ మోర్ ఉంటే కనుక ఆ మున్సిపాలిటీ, ఆ ల్యాండ్ అనేది ఏమైపోతుంది అంటే అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ లెస్ దాన్ 10,000 ఉంటే కనుక ఈ మున్సిపాలిటీలో విత్ ఇన్ ద మున్సిపాలిటీ ఈ ల్యాండ్ ఏదైతే సిచ్యువేట్ అయి ఉంటుందో అది ఏమవుతుందంట? రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుతుందంట. సార్ లెస్ దాన్ 10,000 ఉంటే అక్కడ ఏమవుతుందమ్మా? రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్. ఓకే, ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఉంటే కనుక అప్పుడేమవుతుంది సార్? ఇట్ ఈస్ అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్. అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడమ్మా. అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే కనుక మనకి ఫార్మ్ బిల్డింగ్ మీద వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చరల్ ఇన్కమ్ అనొచ్చా అంటే ఆ అగ్రికల్చరల్ ఇన్కమ్ కింద అనకూడదు. అది ఎప్పుడు అది ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ ఏ
రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే మాత్రమే అక్కడ మనకి ఏమవుతుందంట, ఇది ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. రైట్. నెక్స్ట్, ఒకవేళ ఇది విత్ ఇన్ ద పరిధి అంటే జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన ల్యాండ్ ని రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనాలంటే కనుక మనం చూసాం. ఓకే, అదే ఈ జ్యూరిస్డిక్షన్ మున్సిపాలిటీ దాటి అవుట్ సైడ్ ద డిస్టెన్స్ కనుక మనం చూసినట్లయితే ఎనీ ఏరియా అవుట్ సైడ్ ద డిస్టెన్స్ స్పెసిఫైడ్ హియర్ అండర్ మెజర్డ్ ఏరియల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏరియల్లీ అంటే ఫ్లైట్ డిస్టెన్స్ అమ్మా. ఏం చూడాలి? ఫ్లైట్ డిస్టెన్స్. ఇప్పుడు స్ట్రైట్ లైన్ అన్నమాట. అంటే ఇక్కడ నీ ఏరియా నుంచి నువ్వు నీకున్న అగ్రికల్చర్ ల్యాండ్ కి ఫ్లైట్ డిస్టెన్స్ చూడాలి. అంటే స్ట్రైట్ గా ఫ్లైట్ అనేది స్ట్రైట్ గా వెళ్తుంది. రోడ్ అంటే కనుక జస్ట్ మనకి వేరే చాలా రోడ్ అనేది క్రాస్ గా జిగ్జాగ్ గా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఫ్లైట్ డిస్టెన్స్ అనేది స్ట్రైట్ గా ఉంటది ఎప్పుడు కూడా. ఆ ఫ్లైట్ డిస్టెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంట. ఏరియల్ అంటే ఇక్కడ ఫ్లైట్ డిస్టెన్స్. ఓకే, ఫ్రమ్ ది లిమిట్స్ ఆఫ్ సచ్ మున్సిపాలిటీ ఆర్ కంటోన్మెంట్ బోర్డ్. సార్ ఇందాక మనం ఫస్ట్ పాయింట్ ఏ పాయింట్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ లో ఏ పాయింట్ మాట్లాడింది దేని గురించి సార్ అంటే కనుక మున్సిపాలిటీ, ఇక్కడ మున్సిపాలిటీ విత్ ఇన్ ద మున్సిపాలిటీ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాయింట్ ఏంటి సార్ అని చెప్పేసి అంటే కనుక ఇది మున్సిపాలిటీ లిమిట్స్ అనుకుంటే కనుక అవుట్ సైడ్ ద మున్సిపాలిటీ లిమిట్స్ వరకు గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అంటమ్మా. ఈ మున్సిపాలిటీ నుంచి ఎంత వరకు ఉన్న ల్యాండ్ అర్బన్ ల్యాండ్ అవుతుంది, అవుట్ సైడ్ ద మున్సిపాలిటీ ఉన్న ల్యాండ్ ఇక్కడ మున్సిపాలిటీలో, ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్న ల్యాండ్ మోర్ దాన్ 10,000 పాపులేషన్ ఉంటే అది ఏమైపోతుంది? అర్బన్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ల్యాండ్ కాకుండా మున్సిపాలిటీకి అవుట్ సైడ్ ద లిమిట్ లో ఉన్న ల్యాండ్ కూడా అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారంట. ఎప్పుడు అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ చూడండి, more than 10,000 up to 1 population of the municipality or cantonment board, distance from the limits of the municipality or cantonment board. First అక్కడ ఏం చెప్తున్నా చూడమ్మా, మోర్ దాన్ 10,000 పాపులేషన్ అండ్ అప్ టు 1 lakh పాపులేషన్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ మున్సిపాలిటీ పాపులేషన్ ఎంత ఉంటమ్మా? మున్సిపాలిటీ పాపులేషన్ గ్రేటర్ దాన్ 10,000 బట్ అప్ టు 1 lakh. ఈ మున్సిపాలిటీ ఇదేంటిది? మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ పాపులేషన్ అనేది గ్రేటర్ దాన్ 10,000 ఉంది, కానీ అప్ టు 1 lakh ఉంది పాపులేషన్. మున్సిపాలిటీ పాపులేషన్. సార్ మోర్ దాన్ 10,000 పాపులేషన్ ఉంటే కనుక విత్ ఇన్ ద పర్వ్యూలో ఉన్న ల్యాండ్ ని ఏమంటాం సార్? ఈ విత్ ఇన్ ద పర్వ్యూలో ఉన్న ల్యాండ్ ని, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ల్యాండ్ ని ఏమంటాం? అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటాము. ఎందుకంటే మోర్ దాన్ 10,000 ఉంది కాబట్టి. ఓకే, సో దాంతో పాటుగా ఇక్కడ నుంచి మున్సిపాలిటీ పరిధి నుంచి ఎండింగ్ లిమిట్స్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అంటే 2 kilometers వరకు ఉన్న ల్యాండ్స్ అన్నిటినీ కూడా ఏమంటామంట? 2 kilometers వరకు ఉన్న ల్యాండ్స్ అన్నిటినీ కూడా అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటామంట. ఏమంటాం? అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్. ఏ డిస్టెన్స్ చూడాలి? ఏరియల్ డిస్టెన్స్. ఓకే, మెజర్డ్ ఏరియల్లీ అని అన్నాడు. అంటే ఏరియల్ డిస్టెన్స్, ఫ్లైట్ డిస్టెన్స్. ఏరియల్ అంటే ఏంటి? ఫ్లైట్ డిస్టెన్స్. ఎక్కడి నుంచి చూడాలి సార్ ఫ్లైట్ డిస్టెన్స్? ఎక్కడి నుంచి చూడాలి అని చెప్పేసానంటే ఈ మున్సిపాలిటీ ఎండింగ్ లిమిట్స్ నుంచి మనం ఫ్లైట్ డిస్టెన్స్ చూడాలి. అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడికి. ఆ అగ్రికల్చర్ ల్యాండ్ విత్ ఇన్ ద 2 kilometers కనుక ఏరియల్ డిస్టెన్స్ లో కనుక కవర్ అవుతున్నట్లయితే ఇక్కడ మున్సిపాలిటీ ఏదైతే ఉంటుందో ఆ ఎండింగ్ లిమిట్స్ నుంచి 2 kilometers లోపు కనుక ఉన్నట్లయితే ఎప్పుడు ఆ 2 kilometers అనేది వస్తుందంట? ద పాపులేషన్ ఆఫ్ ది మున్సిపాలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 10,000 బట్ అప్ టు 1 lakh ఉన్నప్పుడు మాత్రమే ఆ 2 kilometers పరిధి అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు? 2 kilometers అని క్లియర్ గా చెప్పాడు. 2 kilometers. ఓకే, సో గ్రేటర్ దాన్ 2 kilometers ఉంటే కనుక అదేమవుద్ది? రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుతుంది. అంటే లెస్ దెన్ 2 kilometers ఉంటే అది అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుతుంది. ఇక్కడ మనం మాట్లాడుకున్నది కూడా అదే. ఇక్కడ మున్సిపాలిటీ ఏదైతే మున్సిపాలిటీ ఉంటుందో మున్సిపాలిటీకి విత్ ఇన్ ద మున్సిపాలిటీలో ఉంటే కనుక
అంటే నా ల్యాండ్ సపోజ్ ఇక్కడ సిచ్యువేట్ అయిందమ్మా, నా ల్యాండ్ విత్ ఇన్ ద మున్సిపాలిటీలో ఇక్కడ సిచ్యువేట్ అయింది అనుకుంటే కనుక, ఇక్కడ సిచ్యువేట్ అయి ఉన్నప్పుడు నా అగ్రికల్చరల్ ల్యాండ్ ఇక్కడ సిచ్యువేట్ అయి ఉన్నప్పుడు ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే బాక్స్ లో నేను ఏదైతే పాయింట్అవుట్ చేస్తున్నానో అక్కడ పాయింట్అవుట్ చేస్తున్న ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక ఉన్నట్లయితే, ఇక్కడ నా అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నట్లయితే ఇక్కడ నేనేం చూసుకోవాలి, ఈ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ చూసుకోవాలి. మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ లెస్ దాన్ 10,000 ఉన్నట్లయితే, అది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. అదే మోర్ దాన్ 10,000 ఉన్నట్లయితే అక్కడ ఏమవుతుందంటమ్మా, అది మోర్ దాన్ 10,000 ఉన్నట్లయితే ఇది అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుతుంది. ఇదేమవుతుంది, అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుతుంది. కానీ ఈ విత్ ఇక్కడ సపోజ్ నాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ సిచ్యువేట్ అయిందంట, ఇప్పుడు చూడండి ఇక్కడ విత్ ఇన్ 2 కిలోమీటర్స్ లో సిచ్యువేట్ అయిందంట. ఓకే, ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది నాకు ఉన్నట్లయితే అప్పుడేమవుతుంది సార్ అని చెప్పేసి అంటే కనుక, మున్సిపాలిటీ లిమిట్స్ నుంచి 2 కిలోమీటర్స్ కి విత్ ఇన్ గా నీ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది కాబట్టి నీ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది 10,000 గ్రేటర్ దాన్ 10,000 బట్ అప్ టు 1 lakh ఉంది. సపోజ్ రామచంద్రపురం మున్సిపాలిటీ తీసుకుందాం అమ్మా, రామచంద్రపురం మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది 43,000 ఆర్ 44,000 అమ్మా అప్రాక్సిమేట్లీ. సో అంటే ఇది లెస్ దాన్ 1 lakh లోకి వస్తుంది కాబట్టి, అంటే మోర్ దాన్ 10,000 బట్ అప్ టు 1 lakh వస్తుంది కాబట్టి ఈ రామచంద్రపురం మున్సిపాలిటీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్స్ అమ్మా, 2 కిలోమీటర్స్ లోపల వచ్చిన ల్యాండ్ ని ఏమంటారంటే అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 2 కిలోమీటర్స్, ఇక్కడ మనకు క్లియర్ గా ఏం చెప్పాడు, గ్రేటర్ దాన్ అనే సింబల్ ఇచ్చాడు. సో గ్రేటర్ దాన్ 2 కిలోమీటర్స్ ఉన్నట్లయితే కనుక అప్పుడు ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ ఏమంటారంట, రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అని చెప్పేసి అంటారంట. ఓకే రైట్. నెక్స్ట్, అదే మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది మోర్ దాన్ 1 lakh బట్ అప్ టు 10 lakhs ఉన్నట్లయితే, ఇప్పుడు మున్సిపాలిటీ ఇది మున్సిపాలిటీ, ఓకే, విత్ ఎ పాపులేషన్ మోర్ దాన్ 1 lakh అప్ టు 1 lakh ఎక్కడ కవర్ అవుతుంది, అక్కడ ఫస్ట్ పాయింట్ లో కవర్ అవుతుంది. ఇది మోర్ దాన్ 1 lakh బట్ అప్ టు 10 lakhs. బట్ అప్ టు 10 lakhs పాపులేషన్ అనేది మోర్ దాన్ 1 lakh బట్ అప్ టు 10 lakhs ఉంటే కనుక ఏం చెప్తున్నాడమ్మా, ఇక్కడ పరిధిని ఎంత చెప్పినాడు, 6 కిలోమీటర్స్ అంటున్నాడమ్మా. ఓకే, అంటే విత్ ఇన్ ద మున్సిపాలిటీలో కనుక ఉన్నట్లయితే అది అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. అదే కాకుండా ఆ ఎండింగ్ నుంచి, ఆ మున్సిపాలిటీ ఎండింగ్ నుంచి 6 కిలోమీటర్స్ వరకు ఉన్న ల్యాండ్ ని కూడా మనం ఏమంటామంట, అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటా ఉంటాం. అదే గ్రేటర్ దాన్ 6 కిలోమీటర్స్ ఉందనుకోండి, 6 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇక్కడ నా ల్యాండ్ ఉందనుకోండి, ఇదే డిస్టెన్స్ ఏరియల్ డిస్టెన్స్ మెజర్డ్ ఏరియల్లీ. కాబట్టి ఇక్కడ నా అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకోండి, ఇక్కడ పాయింట్ ఏదైతే డాట్ చేశానో నేను, ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది విచ్ ఇస్ బియాండ్ ది 6 కిలోమీటర్స్ అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఏమవుతుందంటమ్మా, రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుతుంది. అలాంటి రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఏంటి సార్, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కనుక దాని నుంచి వచ్చిన అంటే ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఏమవుతుందంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. ఇఫ్ సాటిస్ఫైస్ ద అంటే ప్రిసీడింగ్ 3 కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే కనుక అప్పుడు 4th కండిషన్ కింద దీన్ని సాటిస్ఫై చేసినట్టే, అప్పుడు ఇది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ మీద మనకు వచ్చిన ఇన్కమ్ ఏమవుతుందంటమ్మా, దట్ ఈస్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ చూడండి, ఇఫ్ ద పాపులేషన్ ఈస్ మోర్ దాన్ 10 lakhs. అమ్మా మన కాకినాడ ఎందులోకి వస్తుందంటే కనుక మోర్ దాన్ 1 lakh బట్ అప్ టు 10 lakhs అనే పాపులేషన్ ఫిగర్స్ లోకి వస్తుంది. ఇట్ ఈస్ వై బికాస్ ఇట్ ఈస్ అరౌండ్ 5 to 550, 5 lakhs నుంచి 5,50,000 పాపులేషన్ అంటే కాకినాడ పాపులేషన్. సో దాని ప్రకారం చూసుకుంటే కనుక
ఇక్కడ కాకినాడ విత్ ఇన్ ద పరిధిలో ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా అర్బన్ అగ్రికల్చర్ ల్యాండే. ఆ కాకినాడకి సరౌండింగ్ మున్సిపాలిటీ ఎండింగ్ లిమిట్స్ నుంచి 6 కిలోమీటర్స్ ఏరియల్ డిస్టెన్స్ వరకు ఉన్న ల్యాండ్స్ కూడా ఏమంటారంట అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్సే. ఎందుకంటే ఇక్కడ ఏ వాడాడమ్మా, ఇక్కడ గ్రేటర్ దాన్ అనే సింబల్ వాడాడు. గ్రేటర్ దాన్ 6 కిలోమీటర్స్ అనేది ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రేటర్ దాన్ 6 కిలోమీటర్స్ అన్నాడు కాబట్టి 6 కిలోమీటర్స్ దాటి ఉన్న ల్యాండ్స్ అన్నింటినీ కూడా అగ్రికల్చరల్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అని చెప్పేసి మనకి చెప్తున్నట్టు అంటమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ మోర్ దాన్ 10 lakhs. నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా, మోర్ దాన్ 10 lakhs అనుకుంటే కనుక అక్కడ ఏమంట 8 kilometers. ఫస్ట్ విత్ ఇన్ ద మున్సిపాలిటీ లిమిట్స్ చూసాం. సెకండ్ సో ఇది ఫస్ట్ వన్ మనం ఏం చూసామంటే విత్ ఇన్ ద మున్సిపాలిటీ లిమిట్స్ చూసాం. తర్వాత సెకండ్ వన్ మున్సిపాలిటీ లిమిట్స్ నుంచి మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉంటే కనుక అది అర్బన్ ఎప్పుడు అవుతుంది అంటే ఫస్ట్ విత్ ఇన్ ద మున్సిపాలిటీలో రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎప్పుడు అవుతుందో చూసాము. అదే తర్వాత విత్ ఇన్ ద మున్సిపాలిటీలో అది అర్బన్ ఎప్పుడు అవుతుంది అండ్ మున్సిపాలిటీ లిమిట్స్ నుంచి 2 kilometers వరకు ఉన్న ల్యాండ్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎప్పుడు అవుతుంది గ్రేటర్ దాన్ 2 kilometers అనేది చూసాం. తర్వాత థర్డ్ కేసు వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక మనం ఏం చూసామంటే ఇక్కడ 6 kilometers అంటే మోర్ పాపులేషన్ ఈ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది మోర్ దాన్ 1 lakh బట్ అప్ టు 10 lakhs అనే సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే సిచ్యువేషన్ ఏంటంటే కనుక ఫోర్త్ సిచ్యువేషన్. ఈ ఫోర్త్ సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక ఇక్కడ పాపులేషన్ ఈ మున్సిపాలిటీ ఆఫ్ ది పాపులేషన్ గ్రేటర్ దాన్ 10 lakhs. ఈ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ ఎంతంట మోర్ దాన్ 10 lakhs పాపులేషన్ ఉన్నట్లయితే ఇక్కడ విత్ ఇన్ ద మున్సిపాలిటీ ఇక్కడ ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని కూడా అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అవుతాయి. అండ్ ఈ మున్సిపాలిటీ ఎండింగ్ నుంచి ఉన్న 8 kilometers వరకు ఉన్న ఈ 8 kilometers ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంట ఏరియల్ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారంట. అంటే ఫ్లైట్ డిస్టెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తామంట. ఆ ఏరియల్ డిస్టెన్స్ 8 kilometers వరకు ఉన్న ఈ మధ్యలో కనుక ల్యాండ్ ఉన్నట్లయితే ఆ ల్యాండ్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. అదే గ్రేటర్ దాన్ 8 kilometers ఉంటే కనుక అది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. అంటే మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది 10 lakhs కనుక అయినట్లయితే 10 lakhs కంటే ఎక్కువ ఉన్నట్లయితే 10 lakhs అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అక్కడ ఏమంటున్నాడమ్మా అక్కడ మున్సిపాలిటీ ఎలాగో మున్సిపాలిటీలో కవర్ అయిన అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని కూడా అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్సే. కానీ అక్కడ మున్సిపాలిటీ ఎండింగ్ నుంచి ఉన్న 8 kilometers వరకు ఏరియల్ డిస్టెన్స్ లో ఉన్న 8 kilometers వరకు ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ఏమవుతాయంట అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అవుతాయి. అవి దాటి బియాండ్ గా ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారంట రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి చెప్తారంట. సో 8 kilometers గ్రేటర్ దాన్ 8 kilometers అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఈ గ్రేటర్ దాన్ 8 kilometers ఉంటే కనుక అగ్రికల్చర్ ల్యాండ్ ఏమంటారంటమ్మా అది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. ఇఫ్ యువర్ మున్సిపాలిటీ ఆర్ పాపులేషన్ అమ్మా ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనే డెఫినేషన్ ఇక్కడ వస్తుంది అండ్ క్యాపిటల్ గెయిన్స్ లో కూడా వస్తుందమ్మా. క్యాపిటల్ గెయిన్స్ లో కూడా వస్తుంది. అదేంటంటే కనుక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక మీరు ఎవరికైనా అమ్మేసినట్లయితే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక మీరు నార్మల్ గా క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా క్యాపిటల్ రిసీట్. ఆల్ ద క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ అని చెప్పేసి అన్నాం. నార్మల్ గా అన్ని క్యాపిటల్ రిసీట్స్ అన్ని కూడా ఎగ్జంప్టెడ్ ట్యాక్సిబుల్ అవ్వవు స్పెసిఫిక్ గా చెప్తే తప్ప అని చెప్పారు. అవునా? సో స్పెసిఫిక్ గా చెప్పింది ఏంటంటే కనుక అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక మీరు సేల్ చేసినట్లయితే ఆ సేల్ చేసింది మీకు ఏమవుతుందంట ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పారమ్మా. అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ని సేల్ చేయడం ద్వారా వచ్చే క్యాపిటల్ రిసీట్ అనేది ఏమవుతుంది ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్పారు. అంటే అక్కడ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ట్యాక్సబుల్ అవుతుందంటే ఏది ట్యాక్సబుల్ అవుతుందంట రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక మీరు సేల్ చేసినట్లయితే ద ఇన్కమ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్. అంటే అక్కడ మనకి స్పెసిఫిక్ గా ఎక్కడ ట్యాక్సబిలిటీ చెప్పలేదు కాబట్టి అదేమవుతుందంట నాట్ ట్యాక్సబుల్. ఏంటి రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ చేస్తే కనుక మనకి ట్యాక్సబుల్ కాదు. వాట్ ఈస్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే కనుక అక్కడ మన క్యాపిటల్ గెయిన్ లో ఏదైతే మాట్లాడుకుంటామో ఇప్పుడు మాట్లాడుకుంటుంది కూడా రెండు ఒకటే. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కి ఒకటే డెఫినేషన్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. వాట్ ఈస్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్
అంటే ఇక్కడ ఫార్మ్ బిల్డింగ్ ఇన్కమ్ మాత్రమే మనం చూస్తున్నాం అనుకోవద్దు. ఫార్మ్ బిల్డింగ్ సంబంధించిన ఇన్కమ్ తో పాటుగా మనం ఏం చూస్తున్నాం, అక్కడ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి క్యాపిటల్ రిసీట్ విచ్ ఈస్ టాక్సబుల్. అంటే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చేదాన్ని క్యాపిటల్ రిసీట్ అనరా సార్? క్యాపిటల్ రిసీటే అంటారు, కాకపోతే అది టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ కాదు, ఎందుకంటే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే కనుక రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే కనుక మున్సిపాలిటీలో కవర్ అయ్యే అగ్రికల్చర్ ల్యాండ్ ఎప్పుడు రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది సార్ అని చెప్పేసి అంటే ఈ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది లెస్ దాన్ 10,000 వరకు ఉన్నట్లయితే అప్పుడు ఈ మున్సిపాలిటీ పరిధి ఏదైతే ఉంటుందో విత్ ఇన్ ద మున్సిపాలిటీలో కవర్ అయ్యే ల్యాండ్ ని అక్కడ ఏమంటారంటమ్మా రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు. సార్ ఒకవేళ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది మోర్ దాన్ 10,000 ఉంటే ఏం చేస్తారు సార్? ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 10,000, అక్కడ మోర్ దాన్ 10,000 ఉంటే కనుక ఇక్కడ మనం ఏమనుకున్నామా, దిస్ ఈస్ నాట్ ఏ ఇక్కడ ఈ మున్సిపాలిటీలో విత్ ఇన్ ద మున్సిపాలిటీలో కవర్ అయ్యే ల్యాండ్ ని దాన్ని రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారంట. ఏమంటారంటే అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి అంటారంట. మా అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఏంటి సార్? అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇక్కడ మనం ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చే ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనాలి అనే ఫోర్త్ అనే దాంట్లో ఫోర్త్ కండిషన్ మనం సాటిస్ఫై చేసినట్టు కాదు. అంటే అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక అయినట్లయితే అక్కడ ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఏమవుతుందంట, ఇట్ ఈస్ ఏ టాక్సబుల్, ఇట్ ఈస్ నాట్ అన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు కాబట్టి అదేమవుతుంది, మిగతా 3 కండిషన్లు సాటిస్ఫై చేసినా సరే ఇక్కడ మనం మన మున్సిపాలిటీలో కవర్ అయ్యే ల్యాండ్ అంట అగ్రికల్చర్ ల్యాండ్, మన అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాము, దాని యొక్క ఫార్మ్ బిల్డింగ్ ఉంది, ఆ ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అవ్వదు, ఎందుకంటే అక్కడ పాపులేషన్ అనేది మోర్ దాన్ 10,000 ఉంది కాబట్టి. రైట్ సార్, ఇక్కడ మోర్ దాన్ 10,000 ఉంటే ఇక్కడ మనకి ఏమవుతున్నారు, విత్ ఇన్ ద మున్సిపాలిటీలో ఉండే ల్యాండ్ ని మనం అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి డిసైడ్ చేసేస్తాం. దాంతో పాటుగా మున్సిపాలిటీ ఎండింగ్ లిమిట్స్ నుంచి 2 కిలోమీటర్స్ వరకు ఉన్న ల్యాండ్ ని కూడా ఏమంటున్నారంట అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారంట. ఆ 2 కిలోమీటర్స్ బియాండ్ గా ఉన్న ల్యాండ్ ని ఇక్కడ ఏమంటారంటమ్మా, ఇది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి చెప్తారంట. ఓకే, సో తర్వాత మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది మోర్ దాన్ 1 lakh బట్ అప్ టు 10 lakhs ఉంటే కనుక విత్ ఇన్ ద మున్సిపాలిటీలో ఉండే ల్యాండ్ ని అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనడంతో పాటుగా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఇక్కడ మున్సిపాలిటీ ఎండింగ్ లిమిట్స్ నుంచి 6 కిలోమీటర్స్ వరకు ఉన్న ల్యాండ్ ని మనకి ఏమంటారంట అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి మనకి పిలుస్తారు అని చెప్పేసి అంటున్నారు. బియాండ్ 6 కిలోమీటర్స్ ఉంటే కనుక అది రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్. ఓకే రైట్, నెక్స్ట్ ఒకవేళ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది గ్రేటర్ దాన్ 10 lakhs ఉంటే విత్ ఇన్ ద మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్ అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనడంతో పాటుగా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే కనుక అప్ టు 8 కిలోమీటర్స్ వరకు ఉన్న ల్యాండ్ అని ఏమంటారంట అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తారంటమ్మా. ఓకే, ఈ బియాండ్ 8 కిలోమీటర్స్ ఉన్నదాన్ని రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్, బియాండ్ 8 కిలోమీటర్స్ ఉన్నదాన్ని రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్. సో ఈ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉపయోగం ఏంటి సార్ అంటే మనకి ఇప్పటి వరకు చెప్పుకున్న ఉపయోగాలు 2 చెప్తాను. ఒకటి ఏంటంటే ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని మన అగ్రికల్చర్ ఇన్కమ్ అనొచ్చు. రెండోది ఏంటంటే కనుక రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దట్ రిసీట్ ఏదైతే క్యాపిటల్ రిసీట్ వస్తుందో ఆ రిసీట్ అనేది టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ కాదు, ఎందుకంటే స్పెసిఫిక్ గా ట్యాక్స్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. స్పెసిఫిక్ గా ట్యాక్స్ ఎక్కడ మెన్షన్ చేశారు, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మితే కనుక మనకు వచ్చే ఇన్కమ్ ని ఇక్కడ ఏమంటున్నారు క్యాపిటల్ గెయిన్స్ లో టాక్సబుల్ చేస్తారు. కాబట్టి రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ని అమ్మడం ద్వారా వచ్చే క్యాపిటల్ రిసీట్ ని టాక్సబుల్ అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. కాబట్టి మనకి జనరల్ ప్రిన్సిపల్ తెలుసు, ఆల్ ద క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ ఫర్ ది టాక్సబిలిటీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఓకే రైట్ సార్, ఫార్మర్ కి పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ లో ఉంటే ఇంకొక సగం రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ లో ఉంటే అప్పుడు ఎలాగా సార్? అప్పుడు నీకు ఆ డివైడెడ్ పార్ట్స్ నే చూస్తారమ్మా. yes సార్. ఓకే, అంటే అది ల్యాండ్ కింద దీని సెపరేట్ ల్యాండ్ కింద ట్రీట్ చేస్తారు. నువ్వు అడుగుతుంది ఏంటంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఏదైతే ఇక్కడ కట్ ఆఫ్ చేసానో ఆ కట్ ఆఫ్ లో సగం ల్యాండ్ ఇక్కడ సగం ల్యాండ్ ఇక్కడ కవర్ అయింది, అంతేనా? yes sir. అలా కవర్ అయినప్పుడు దీన్ని అర్బన్ అంటారు, దీన్ని రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు. ఓకే సార్. ఓకేనా, ఈ పార్ట్ ఈస్ అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్, దిస్ పార్ట్ ఈస్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్.
దాన్ని సపరేట్ గా దీన్ని సపరేట్ గా ట్రీట్ చేస్తూ, అంటే ఈ డెఫినేషన్ లో చెప్పిన దాని ప్రకారమే మనం వెళ్ళిపోవాలి. ఓకేనా? ఈ ఓకే రూరల్ సార్. అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మిన దాని వల్ల వచ్చేది వస్తే కనుక వచ్చిన క్యాపిటల్ ట్యాక్సిబుల్ అవ్వదు. ఈ అర్బన్ లోకి ఎంత అయితే కవర్ అవుతుందో అర్బన్ లో కవర్ అయిన అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మడం వల్ల వచ్చింది ట్యాక్సిబుల్ అవుతుంది. ఇస్ దట్ క్లియర్? ఎస్ సార్. రైట్ సార్, ఇక్కడ పాపులేషన్ లెక్కల గురించి మనం మాట్లాడుకున్నాం. అప్ టు 10,000, లేకపోతే మోర్ దాన్ 10,000, అప్ టు 1 lakh, మోర్ దాన్ 1 lakh, బట్ అప్ టు 10 lakhs, మోర్ దాన్ 10 lakhs, ఇలా పాపులేషన్ ఫిగర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అమ్మా. రైట్, మరి పాపులేషన్ అంటే ఎప్పుడు క్యాలిక్యులేషన్ తీసుకోవాలి సార్ మనం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఎవ్రీ 10 years కి మనకి ఏం జరుగుతుందమ్మా, పాపులేషన్ అనేది సర్వే అనేది జరుగుతుంది. ఓకే, సో లేటెస్ట్ పాపులేషన్ సెన్సస్ ఎప్పుడు జరిగినాయి? 2011 లో జరిగినాయి అమ్మా. తర్వాత ఎప్పుడు జరగాలి? 2021 లో జరగాలి. కానీ ఇప్పుడు జరిగే పొజిషన్ అనేది లేదు. అంటే దీని ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 2020 లోనే స్టార్ట్ చేస్తారు. కానీ 2020 లో ఉన్న పరిస్థితులకి ఎక్కడా కూడా పాపులేషన్ సెన్సస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ సెన్సస్ అంటే మన దగ్గర అవైలబుల్ గా ఏ సెన్సస్ ఉన్నాయి? 2011 సెన్సస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఏ సెన్సస్ తీసుకోవాలి అనేది చెప్తున్నాడంటమ్మా, చూడండి. సో పాపులేషన్ is based on the latest preceding census, of which the relevant population figures have been published before the first day of the previous year. ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ముందు, ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ అంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ రన్నింగ్ ప్రీవియస్ ఇయర్ ఏంటి అంటే కనుక అప్పుడు, లేకపోతే అయిపోయిన ప్రీవియస్ ఇయర్ చూద్దాం. అయిపోయిన ప్రీవియస్ ఇయర్ ఏంటంటే కనుక 2020-21, ఇది ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ అయింది. ఈ ప్రీవియస్ ఇయర్ సంబంధించిన అసెస్మెంట్ ఇయర్ ఏంటంటే కనుక 2021-22 ఇస్ అసెస్మెంట్ ఇయర్. ఇదేంటిది? ప్రీవియస్ ఇయర్. 2020-21 కి ప్రీవియస్ ఇయర్ అయితే 2021-22 కి అసెస్మెంట్ ఇయర్. రైట్, ఈ ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? 1/4/2022, 31st March 2021. ఈ ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ముందు, ప్రీవియస్ ఇయర్ కి స్టార్ట్ అవ్వడానికి ముందు మనకి ఏదైతే సెన్సస్ అనేవి రిలీజ్ చేస్తారో ఆ లేటెస్ట్ సెన్సస్ ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటున్నాడమ్మా. మా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ సెన్సస్ అనేవి మనకి 2011 లో ఇచ్చారు కదా, సో 2011 లో ఇచ్చారు. తర్వాత జనవరి 2021 మనకి సెన్సస్ అనేవి ఇచ్చారు అనుకుందాం, ఇవ్వలేదు, ఇచ్చారు అనుకుందాం. 2011లో మనకి సెన్సస్ ఉన్నాయి, 2021లో సెన్సస్ ఉన్నాయి. మనకి ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ మనకి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నట్లయితే ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ 2020-21 కి ఏమవుతుందంటే 1/4/2020 అవుతుంది. ఈ ఫస్ట్ రోజుకి మీ దగ్గర అవైలబుల్ సెన్సస్ అంటే 2011 ఉంటాయి, 2021 ఉంటాయి. అంటే 2011 సెన్సస్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఈ 2011 సెన్సస్ ని మనం తీసుకోవాలి. అదే ప్రీవియస్ ఇయర్ గనక 21-22 ని ప్రీవియస్ ఇయర్ అనుకున్నాం అంటే కనుక ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4/2021 టు 31st March 2022. ఈ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించింది ఫస్ట్ డే ఏంటి? ఫస్ట్ 1/4/2021. ఈ రోజుకి అవైలబుల్ సెన్సస్ ఏమొస్తాయి? ఫస్ట్ జనవరి 2021 ఇచ్చిన సెన్సస్ అనేవి మనకి అవైలబుల్ గా వస్తాయి. సో కాబట్టి ఏ రోజునున్న పాపులేషన్ తీసుకోవాలి అని చెప్పేసానంటే కనుక ప్రీవియస్ ఇయర్ స్టార్టింగ్ రోజుకి అవైలబుల్ గా ఏవైతే పాపులేషన్ సెన్సస్ మీ దగ్గర అవైలబుల్ గా ఉంటాయో వాటిని మీరు ఏం తీసుకోవాలంటే బేసిస్ గా తీసుకోవాలి. ఓకే, అక్కడ చెప్పిన వర్డింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ రోజున్న పాపులేషన్ తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసానంటే ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ అంటే ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ తీసుకొని మీరు ఆ పాపులేషన్, ఆ రోజుకి మీకు అవైలబుల్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో ఆ పాపులేషన్ ఫిగర్స్ ని మీరు తీసుకోవాలంట. ఆ రోజున మీకు అవైలబుల్ సెన్సస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తీసుకోవాలంట. మరి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో కనుక మనకి సెన్సస్ అనేవి రిలీజ్ అయితే సార్ అప్పుడు మనం అవి తీసుకోము. ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో అవి మనం తీసుకుంటామని చెప్పేసి మనకి చెప్తున్నారంట. ఓకే, రైట్. నెక్స్ట్ నెక్స్ట్ ఆస్పెక్ట్ చూద్దాం.
సో ఒకసారి 4 కండిషన్లు ఒక్కసారి మళ్ళీ చూసేద్దామమ్మా. ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చరల్ ఇన్కమ్ అనాలి అని చెప్పేసానంటే గనక ఫస్ట్ కండిషన్ ఏంటి, దట్ ఈస్ ద బిల్డింగ్ ఈజ్ ఆన్ ఆర్ ఇన్ ద ఇమిడియట్ విసినిటీ ఆఫ్ ది అగ్రికల్చరల్ ల్యాండ్. తర్వాత ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై ద కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఆర్ రెవెన్యూ. తర్వాత ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ డ్వెల్లింగ్ హౌస్ అంటే రెసిడెన్షియల్ పర్పస్, రిసైడింగ్ పర్పస్, ఆర్ స్టోర్ హౌస్ కానీ అవుట్ హౌస్ కింద కానీ, ఆర్ ల్యాండ్ ఈజ్ అసెస్డ్ టు ల్యాండ్ రెవెన్యూ. అమ్మ ల్యాండ్ అసెస్డ్ టు ల్యాండ్ రెవెన్యూ అయితే కనుక ఇక మళ్ళీ మన రూరల్ ఏరియా అనే డెఫినేషన్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దట్ ఈస్ ల్యాండ్ రెవెన్యూకి అసెస్ అయిందంటేనే అది ఖచ్చితంగా అది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ లో ఉన్నట్టు. సో కాబట్టి అది ఆటోమేటిక్ గా ఏమైపోతుందంటే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయిపోతుంది. మనం రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ రూరల్ ఏరియా అనేది ఎప్పుడు చూడాలి అంటే కనుక ఇట్ ఇస్ నాట్ అసెస్డ్ టు ల్యాండ్ రెవెన్యూ అంటే ఎక్కడ కూడా మనకి ల్యాండ్ రెవెన్యూ అనేది లెవీ చేయట్లేదు అనుకుంటే కనుక అప్పుడు మనం రూరల్ ఏరియా గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అలా డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి అనేది మనం చూసుకుంటా వచ్చాం. ఇది ఎన్ని చోట్ల ఉపయోగపడుతుంది అంటే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి ఫార్మ్ బిల్డింగ్ గురించి ఇచ్చిన ఇన్కమ్ ని మనం డెరైవ్ చేసుకోవడానికి ఉపయోగపడితే, రెండోది ఏంటంటే అసలు రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ని మనం సేల్ చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే క్యాపిటల్ రిసిట్ అనేది టాక్సిబిలిటీ అని ఎక్కడ చెప్పలేదు. ఓన్లీ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వచ్చే ఏమంటారు క్యాపిటల్ రిసిట్ అనేది టాక్సిబుల్ అని చెప్పేసి మనకి స్పెసిఫై చేశారంట. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా. Income derived from any farm building or land apparent thereto arising from the use of such building or land for the purpose other than agricultural shall not be regarded as agricultural income. అమ్మా దేన్ని అంటే ఇక్కడ అగ్రికల్చరల్ పర్పస్ కోసం మాత్రమే మనం ఇక్కడ ఇక్కడ ఇన్కమ్ derived from any farm building or land apparent thereto arising from the use of such building or land for the any purpose other than agriculture అంటే other than agriculture కనుక మనం ఉపయోగించినట్లయితే ఆ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని ఏమంటారంట అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటారంట. ఈవెన్ దో ఆ 4 కండిషన్లు సాటిస్ఫై చేసినా సరే ఆ ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ దేనికి సంబంధించిందే ఉండాలి, అగ్రికల్చర్ కి సంబంధించిందే అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారంటమ్మా. సో దిస్ ఈస్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు సెక్షన్ 2(1)A అని చెప్పాడు. ఓకే, దిస్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ ఇంటెండెడ్ టు మేక్ ఇట్ క్లియర్ దట్ income derived by letting of the farm building or land for the purpose including for residential purpose or for the purpose of any business or profession shall be treated as non-agricultural income and thus would suffer income tax అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ ఫార్మ్ బిల్డింగ్ ని 4 కండిషన్లు సాటిస్ఫై చేసినాయి. అంటే ఇమిడియట్ విసినిటీలో ఉంది, ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై ద కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఆర్ రెవెన్యూ, తర్వాత it is used as a dwelling house or outhouse or storehouse, and it is well within the rural agricultural land or assessed to the land revenue. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసినా సరే అక్కడ మనం ఆ బిల్డింగ్ ని, ఆ ఫార్మ్ బిల్డింగ్ ని మనం అగ్రికల్చర్ పర్పస్ కోసం మాత్రమే మనం ఉపయోగించాలి, అదర్ దాన్ అగ్రికల్చర్ పర్పస్ కోసం ఉపయోగించామంట. సో అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే ఇండస్ట్రీకి రెంట్కి ఇచ్చానంట. అలాంటప్పుడు ఆ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి డెరైవ్ చేసిన ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, ఫార్మ్ బిల్డింగ్ నుంచి డెరైవ్ చేసిన ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా? ఈవెన్ దో 4 కండిషన్స్ సాటిస్ఫై చేసినా సరే ఆ ఇన్కమ్ అనేది దేనికి పర్పస్ లో ఉండాలి, దేనికి సంబంధించింది ఉండాలంటే అగ్రికల్చర్ పర్పస్ కోసం వచ్చిన ఇన్కమ్ అయ్యి ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు అంటమ్మా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ income in the nature of the rent revenue, so rent received for the use of garden land for shooting of the films or tele serials is not to be treated as agricultural income since there is no nexus of such income with the agricultural land. మా అగ్రికల్చరల్ పర్పస్ కోసం ఉపయోగిస్తేనే, అంతేగాని దాని నుంచి రెంట్ డెరైవ్ చేస్తాను సార్, అది ఏం చేశానంటే షూటింగ్ పర్పస్ కి ఇచ్చాను అని చెప్పేసానంటే దాని నుంచి వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనకూడదంటే దాన్ని నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసి, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అయితే ఏమవుతుంది, దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అగ్రికల్చరల్ యాక్టివిటీ అంటే మనం
ఈ ఏదైనా అంటే మనం ఏదైనా కల్టివేషన్ చేస్తే మనకి అది అగ్రికల్చర్ ఇన్కమ్ అయినా సార్. అంటే సపోజ్ నేను ఫ్లవర్స్ పెంచాను, ఫ్లవర్స్ కల్టివేట్ చేశాను. సో ఫ్లవర్స్ కల్టివేట్ చేస్తే వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా? ఓన్లీ ప్యాడీ మాత్రమే అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా? సో ఫ్లవర్స్ అన్నా ప్యాడీ అన్నా నువ్వు భూమి నుంచి పండించే పంట ఏదైనా సరే దాని నుంచి వచ్చే ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అని అంటాము. ఓకేనా? రైట్. అది ఫ్లవర్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ప్యాడీ అవ్వచ్చు, లేకపోతే సమ్ షుగర్ కేన్ అవ్వచ్చు, సమ్ ఎనీ అదర్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ చూడమ్మా, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఎనీ ఇన్కమ్ derived from saplings or seedlings grown in the nursery shall be deemed to be the agricultural income. However, where the assessee is a trader of such saplings or seedlings, the same shall be charged to tax under the head profits and gains of business or profession అని చెప్పాడమ్మా. ఎక్స్ప్లెనేషన్ 3 సెక్షన్ 21A. నార్మల్ గా ఏమంటున్నాడు? ఎనీ ఇన్కమ్ derived from saplings or seedlings grown in a nursery. నర్సరీలో ఫ్లవర్స్ మనకి ఏం చేస్తారు? అక్కడ కల్టివేట్ చేస్తారు. అంటే నర్సరీ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటున్నాడమ్మా ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ కిందే మేము భావిస్తాం. కానీ దాన్ని ఒక బిజినెస్ కింద కనుక మీరు చూసినట్లయితే దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనరు. దాన్ని ఏమంటారంటే ఆ బిజినెస్ ఇన్కమ్ కింద మీరు డెరైవ్ చేస్తారంట. అంటే సార్ నేను నర్సరీ మెయింటైన్ చేస్తున్నాను, నర్సరీలో ఏం చేస్తున్నానంటే అంటే పూల కుండీలో మొక్కలు పెంచుతున్నానమ్మా. పూల మొక్కలన్నీ కూడా నేను పూల కుండీలో పెంచుతున్నాను, ఆ పూలు అమ్ముకుంటున్నాను. నేను అమ్ముకుంటే దానికి ఏం ప్రాబ్లం లేదు, దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనే అంటారు. కానీ ఆ సాప్లింగ్స్ సీడింగ్స్ ఇవన్నీ కూడా నేను ఏం చేస్తున్నానంటే బిజినెస్ చేస్తున్నానంటే పూల కుండీలు అమ్ముతున్నాను. నేను పూల కుండీల్లో మొక్కలు పెంచే మొక్కలు అమ్మేసుకుంటున్నాను నేను. అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు అది ఏమవుతుందంట, దట్ ఈస్ నాట్ ఏ అగ్రికల్చరల్ ఇన్కమ్, దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిజినెస్ ఇన్కమ్. అలాంటప్పుడు మీరు ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి అది బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. ఆ బిజినెస్ ఇన్కమ్ ని కూడా ఏం చేస్తారంట నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాము. దాన్ని ఎక్కడ ట్యాక్స్ చేస్తాము? ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో మేము ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. అడిషనల్ పాయింట్స్ అని చెప్పేసి ఒక బాక్స్ లో ఇచ్చాడు చూడండి. ఈ కొంచెం ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ఎనీ ఇన్కమ్ derived from cultivation is agricultural income even when income derived is a rental income. It should be in the nature of rent for the use of such land for the agricultural purpose. అమ్మా ఇక్కడ రెంటల్ ఇన్కమ్ డెరైవ్ చేసిన ఇన్కమ్ ఏమన్నా అగ్రికల్చర్ ఇన్కమ్ అని అన్నాం. కానీ అది దేనికోసం అయి ఉండాలి? అగ్రికల్చర్ పర్పస్ కోసం మనకి యూజ్ చేసే దానికోసం మనకి రెంట్ వస్తే కనుక ఆ రెంట్ అని మనం అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాము అంటున్నాడు. Any income derived from the basic and subsequent agricultural operations bear the character of agricultural income. అంటే ప్రాసెస్ రెండర్ చేసేది అప్ టు ద ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ వచ్చేంత వరకు మనం ప్రాసెస్ ఏవైతే మాట్లాడుకుంటున్నామో అంటే ఎనీ ఇన్కమ్ derived from basic and subsequent agricultural operations అంటే ప్రాసెస్ ఎంప్లాయిడ్ అదంతా కూడా ఏ క్యారెక్టరిస్టిక్ లో ఉంటదంటే అగ్రికల్చర్ ఇన్కమ్ క్యారెక్టరిస్టిక్స్ లోకే ఉంటది. అంటే కనుక మనం ధాన్యం పండించేంత వరకు మనం ప్రాసెస్ ఎంప్లాయ్ చేసిందంతా కూడా ప్రాసెస్ నుంచి వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఏమంటున్నాడమ్మా ఆపరేషన్స్ వచ్చే ఇన్కమ్ అంతా కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ అనే అంటున్నాడు. ఓకే సో ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ వచ్చేంత వరకు మనం ఏవైతే ప్రాసెస్ ఎంప్లాయ్ చేస్తామో ఆ ప్రాసెస్ అంతటినీ కూడా ఏమంటున్నాడమ్మా అగ్రికల్చర్ ఇన్కమ్ అనే అంటున్నాడు. రైట్ సార్, ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బై ద కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ అంటున్నారు. వాళ్ళు కాకుండా ఇంకెవరైనా సేల్ చేసుకున్నట్లయితే అది అగ్రికల్చర్ ఇన్కమ్ అవదా? ఇప్పుడు నా దగ్గర నుంచి నేను రైతునమ్మా, నేను పండించాను, నేను కల్టివేటర్ని, నేను పంట పండించాను, నా దగ్గర నుంచి ఏ అనే ఒక వ్యక్తి ఈ పంటను తీసుకున్నాడు. ఓకే వాడు అమ్ముకుంటున్నాడంట. వాడు అమ్ముకుంటున్నట్లయితే ఆ సేల్ ఆఫ్ దట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎవడైతే చేస్తున్నాడో వాడు సేల్ చేసిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా వాడికి అని చెప్పేసి అంటే దట్ ఈస్ నాట్ ఎన్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఎందుకు అంటే గనక ఆ ప్రోడక్ట్ సేల్ చేసేది ఎవరై ఉండాలంట సేల్ ఆఫ్ సచ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎవరు సేల్ చేసి ఉండాలంట కల్టివేటర్ గానీ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ గానీ. అంటే రెంట్ ఇన్ కైండ్ అంటే రెంట్ ని అక్కడ బస్తాల రూపంలో తీసుకుంటున్నాడు, వాడు డబ్బుల రూపంలో కాకుండా పండించిన పంట రూపంలో తీసుకుంటున్నాడు, వాడిని రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్. అంటే ఎవరైతే కల్టివేట్ చేస్తారో వాడు గాని రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ గాని
వాడు అమ్ముకున్నట్లయితే వాడు చేసిన అమ్మకం మీద వచ్చిన ఇన్కమ్ ని మాత్రమే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారు. కానీ ఆ తర్వాత దళారి అంటే ఎవరైతే మధ్యవర్తి ఉంటాడో, అంటే రైతు దగ్గర నుంచి కొనేసి ఆ పంటని వాడు అమ్ముకుంటాడంట బయట పర్సన్స్ కి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కాడు అమ్ముకుంటాడంట. అలాంటప్పుడు వాడికి వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా సార్? అందరూ వాడమ్మింది కూడా అగ్రికల్చర్ అంటే కల్టివేట్ చేసిన తర్వాత వచ్చే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ నే కదా సార్. అంటే వాడమ్మింది అగ్రికల్చర్ ప్రొడ్యూసే, కానీ అక్కడ అమ్మింది ఎవరు అనేది ఇంపార్టెంట్. అమ్మింది ఇక్కడికి అగ్రికల్చర్ ఇన్కమ్ అవ్వాలంటే డెఫినేషన్ లో ఏమని చెప్పారు? కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ మాత్రమే అమ్మితే కనుక అప్పుడు మాత్రమే ఏమవుతుందంట అది అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. అంటే ఎవరైతే కల్టివేట్ చేశాడో వాడు కాకుండా, రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ కాకుండా ఇంక ఎవరు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అమ్మినా సరే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఓకే రైట్. నెక్స్ట్ బేసిక్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ ఆర్ సార్ అంటే బేసిక్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అంటే ఏంటి అని చెప్పేసానంటే కనుక టిల్లింగ్, సోవింగ్, ప్లాంటింగ్ ఎక్సెట్రా ఇన్వాల్వింగ్ అప్లికేషన్ ఆఫ్ హ్యూమన్ లేబర్ అండ్ స్కిల్ upon the land itself. Subsequent operations were weeding, spraying pesticides, tilling, pruning and harvesting. Mere rendering of the subsequent operations alone cannot be considered as to be an agricultural activity. However, where a necessary carrying on nursery activity which do not involve basic operations of the land shall be considered as agricultural income in the view of explanation 3 to section 21A. అంటే నర్సరీలో కనుక మనం అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అనేవి రన్ చేయం, బేసిక్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అనేవి రన్ చేయము. అంటే బేసిక్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అంటే ఏమంటున్నాడు? టిల్లింగ్, సోవింగ్, ప్లాంటింగ్ ఇవన్నీ కూడా మనకి ఏమంటున్నాడమ్మా ఇక్కడ బేసిక్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అంటున్నాడు. అదే సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అంటే వీడింగ్, స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్, టిల్లింగ్, ప్రూనింగ్, హార్వెస్టింగ్ ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. Mere rendering of subsequent operations cannot be considered to be agricultural activity. అంటే ఓన్లీ సబ్సిక్వెంట్ యాక్టివిటీస్ మాత్రమే రన్ చేస్తే, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ నాది, ఈ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ నేనే రన్ చేస్తే అదేమవుతుందమ్మా అగ్రికల్చరల్ ఆపరేషన్స్ లోకి వస్తాయి. నేను నా బేసిక్ అగ్రికల్చర్ ల్యాండ్ నాది, ఈ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అన్ని కూడా వేరే వాళ్ళు రన్ చేస్తే కనుక వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా అంటే దట్ ఈస్ నాట్ ఎన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ వాళ్ళకి. ఓకే, సపోజ్ ఇప్పుడు ఈ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ నేనే రన్ చేస్తున్నాను అంటే కనుక అప్ టు విచ్ పాయింట్ మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందంటే ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు మీరు ఏదైతే ప్రాసెస్ రన్ చేస్తారో అదంతా కూడా మీకు అగ్రికల్చర్ ఇన్కమే. అంటే రైస్ మిల్ అనేది నేను ఒకటి ఎస్టాబ్లిష్ చేశాను అన్నాను, ఈ ధాన్యాన్ని రైస్ మిల్లు నాదే, ఈ ధాన్యం పండించింది నేనే. ఇప్పుడు రైస్ మిల్ యాక్టివిటీ ఏదైతే చేసిందో ఆ రైస్ మిల్ యాక్టివిటీ చేసిన తర్వాత రైస్ వస్తుంది, ఆ రైస్ నేను అమ్ముకున్నాను. ఇప్పుడు ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా అంటే ఎక్కడి వరకు అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది? ధాన్యం పండించేంత వరకు మీరు చేసిన బేసిక్ అగ్రికల్చర్ ఆపరేషన్, సబ్సిక్వెంట్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ రెండు కూడా మీకు ఏమవుతాయంట అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతాయంట. ఎప్పుడైతే రైస్ మిల్ లో మీరు రైస్ మిల్ యాక్టివిటీ చేస్తారో అది సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ లోకి రాదు. ఎందుకంటే ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ వచ్చేసింది కాబట్టి ఆ తర్వాత చేసిన యాక్టివిటీ ఇస్ నాట్ గోయింగ్ టు బి కవర్డ్ అండర్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అని చెప్పేసి అంటున్నాడు. మా ప్రాసెస్ ఎంప్లాయిడ్ లోకి రాదు అని చెప్పేసి క్లియర్ గా మనకి చెప్తున్నాడు. ఓకే రైట్. అదే ఒక నర్సరీలో కనుక మనం మొక్కలను పెంచినట్లయితే అక్కడ ఏమంటున్నాడమ్మా ఎక్స్ప్లెనేషన్ 3 లో నర్సరీలో ప్లాంటేషన్ చేసి మీరు దాని నుంచి వచ్చే ఇవి అమ్ముకున్నట్లయితే, పూలు అమ్ముకున్నట్లయితే అది కూడా ఏమవుతుంది అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందని ఎక్స్ప్లెనేషన్ 3 to section 21A లో చెప్పాడు. అదే ప్లాంటేషన్ సీడింగ్స్, ఆ సాప్లింగ్స్ మీరు డైరెక్ట్ గా ట్రేడ్ చేస్తున్నట్లయితే, మొక్కల్ని డైరెక్ట్ గా అమ్మేస్తున్నారు అనుకుంటే కనుక ఆ మొక్కలు అమ్మితే కనుక వచ్చే ఇన్కమ్ ఏమంటారంటమ్మా అగ్రికల్చర్ ఇన్కమ్ అనరు. అది ఏమంటారు నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ కింద రిటేట్ చేస్తారు. అంటే మీరు నర్సరీ రన్ చేస్తుంది ఎందుకు? మొక్కలు అమ్ముకోవడానికి అనుకుంటే కనుక అక్కడ ఏమంటారమ్మా దాన్ని బిజినెస్ ఆపరేషన్స్ కింద ట్రీట్ చేసి బిజినెస్ ఇన్కమ్ కింద ట్యాక్స్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. అదే అగ్రికల్చరల్ ల్యాండ్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే కనుక అప్పుడు ఏంటి సార్? చూడండి, వేర్ ద అగ్రికల్చరల్ ల్యాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, the character of income derived therefrom cannot be considered as agricultural income. అగ్రికల్చర్ ఇన్కమ్ అనకూడదు. ఎందుకంటే కనుక మనకి డెఫినేషన్ అనేది క్లియర్ గా స్పెసిఫై చేసింది ఏమని. సో స్టార్టింగ్ ఏమని చెప్పారమ్మా?
agricultural land, rent or revenue derived from the land which is situated in India and used for the agricultural purpose అని చెప్పేసి అని అన్నారు. అలాగే పైన కూడా మనకి ఏం చెప్పారు, అగ్రికల్చరల్ ఇన్కమ్ డెరైవ్డ్ ఇన్ ఇండియా ఎగ్జామ్ట్ ఫ్రమ్ ఇన్కమ్ అని చెప్పేసి అని అన్నారు. సో ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక అవుట్ సైడ్ ఇండియా నుంచి కనుక మీరు డెరైవ్ చేసినట్లయితే అక్కడ అదేమవుతుందంట, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద క్యారెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ లోకి రాదంట. ఓకే, సో దట్ దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేసే పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి వస్తుందా సార్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి వస్తుందా సార్? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి వచ్చిందంటేనే ఆటోమేటిక్ ఎవరికి వచ్చినట్టు, అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చినట్టు. ఓకే, where the agricultural land is situated outside India, the character of income derived therefrom cannot be considered as agricultural income under the Income Tax Act. Therefore, income arising from the agricultural operations carried outside India is chargeable to tax in India. The same shall be chargeable under the head profits and gains of business or profession if it is carried on as a business. అంటే మీరు బిజినెస్ కింద మీరు అవుట్ సైడ్ ఇండియాలో మీరు అగ్రికల్చరల్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేస్తున్నట్లయితే అప్పుడు ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి వచ్చిన డెరైవ్ చేసిన ఇన్కమ్ ని మనం ఏమంటామంట, బిజినెస్ ఇన్కమ్ అంటామంట. అది అవుట్ సైడ్ ఇండియాలో రన్ చేస్తే కనుక. ఒకవేళ ఇట్ ఈస్ నాట్ మై బిజినెస్ అనుకుంటే కనుక అది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందంట, అదర్ సోర్సెస్ లో మనకి ట్యాక్సిబుల్ అవుతుందంట. సో సార్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ ఉండాలి, ఇండియాలో ఉండాలి. దాన్ని ఏ పర్పస్ కోసం మనం వాడాలి, అగ్రికల్చర్ పర్పస్ కోసం వాడాలి. దాని మీద వచ్చిన రెంట్ ఆర్ రెవెన్యూ అనేది ఏమవుతుంది, ఇట్ ఈస్ taxable, sir, it is exempted, it will be treated as agricultural income. Sir, suppose మనం ఏం చేస్తామంటే ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది అగ్రికల్చర్, అంటే ఏదైనా అదర్ ఇన్కమ్ కనుక మనం ఎర్న్ చేసినట్లయితే అగ్రికల్చర్ మీద, అది కూడా మనకి ఏమవుతుంది, అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. అదే ఇక్కడ మనం ప్రాసెస్ ఎంప్లాయ్ చేసాము, ఆ ప్రాసెస్ ఎంప్లాయ్ చేసింది ఏంటి, ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు మీరు ఏవైతే ప్రాసెస్ అనేవి రన్ చేస్తున్నారో, అంటే బేసిక్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ కానీ ఆర్ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ కానీ ఎవరు చేస్తున్నారంటే కల్టివేటర్ చేసుకుంటే కనుక అక్కడ మనకి ఏమవుతుందంటే ఆ వచ్చే ఇన్కమ్ ని అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటారు. అంటే అది ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ వచ్చేంత వరకు. ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ వచ్చేసిన తర్వాత ఏదైనా ప్రాసెస్ ఈవెన్ దో కల్టివేటరే ఇక్కడ చేసినా సరే అది ఏమంటారంటమ్మా, దట్ ఈస్ నాట్ అన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. అంటే ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక మనకి ప్యాడీ. సో ప్యాడీ ఎప్పుడైతే వస్తుందో, ధాన్యం ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు, ధాన్యం వచ్చేంత వరకు, ప్యాడీ వచ్చేంత వరకు కూడా మనకి ఏదైతే యాక్టివిటీ ఆపరేషన్స్ అనేవి రన్ అవుతాయో అవన్నీ కూడా అగ్రికల్చర్ ఆపరేషన్సే. ఎప్పుడు ఆ కల్టివేటర్ చేస్తే కనుక, కల్టివేటర్ కాకుండా సమ్ అదర్ పర్సన్ చేస్తే కనుక ఆ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ అగ్రికల్చర్, ఓన్లీ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ చేస్తే కనుక దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనరు. అంటే దాని నుంచి వచ్చిన ఇన్కమ్ ని, అంటే ఇక్కడ ఆపరేషన్స్ అనేవి ఎవరు క్యారీ అవుట్ చేస్తున్నారు, ఆ కల్టివేటరే క్యారీ అవుట్ చేస్తే కనుక ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు ఏదైతే ప్రాసెస్ ఎంటర్ చేస్తున్నాడో అదంతా కూడా, దాని నుంచి వచ్చిన ఇన్కమ్ అంతా కూడా అగ్రికల్చర్ ఇన్కమే. అంటే ఆ ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత మనకు వచ్చే ప్రాసెస్ అన్నీ ఎంప్లాయ్ చేస్తే కనుక, అంటే ఫర్దర్ మార్కెట్ చేద్దాం అనుకుంటున్నాను, ఫర్దర్ మార్కెట్ చేద్దాం అనుకుంటే నేను ధాన్యం కాకుండా ఫర్దర్ ప్రాసెస్ చేసి రైస్ అమ్ముకుందాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అగ్రికల్చరల్ ఇన్కమ్ లో నాకు ఎక్కువ రావట్లేదు, ధాన్యం అమ్మితే ఎక్కువ డబ్బు రావట్లేదు. అదే నేను ఫర్దర్ ప్రాసెస్ చేసి అమ్మితే కనుక నాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు షుగర్ కేన్ అమ్మాను అనుకోండి, నాకు ఎక్కువ డబ్బు రావట్లేదు. కల్టివేట్ చేసిన షుగర్ కేన్ అమ్మైతే డబ్బులు రావట్లేదు. నేను అదే ప్రాసెస్ చేసి షుగర్ అమ్మాను అనుకోండి, అప్పుడు నాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను, ఫర్దర్ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తాను. అంటే షుగర్ కూడా నేనే మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. సో షుగర్ కేన్ నుంచి రా మెటీరియల్ తీసుకుని నేను ఏం చేశాను, షుగర్ ని తయారు చేసే ప్రాసెస్ అనేది ఎంప్లాయ్ చేసినప్పుడు నేను అల్టిమేట్ గా అమ్మేది షుగర్. అలాంటప్పుడు ఎక్కడ వరకు అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది అంటే కనుక, షుగర్ కేన్ ని ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ ఏదైతే వస్తుందో అక్కడి వరకు డెరైవ్ చేసిన ఇన్కమ్ ని మనం ఏమంటామా, అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాము. ఆ తర్వాత ప్రాసెస్ ఎంప్లాయ్ చేసిన దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ మనము. దట్ ఈస్ నాట్ ఎన్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్. అంటే ప్రాసెస్ మనం ఎంప్లాయ్ చేసినట్టు కాదు, అది అగ్రికల్చరల్ ప్రాసెస్ లోకి రాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటామా లేదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ 4 కండిషన్స్ చెప్పారు. ఆ 4 కండిషన్స్ లో మనం చూసాము. ఆ 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే గనక అప్పుడు వచ్చే ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పేసి అనాలా లేదా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఇండియాలో సిచ్యువేట్ అయి ఉంటే గనక, దట్ ఈస్ ఏమనుకున్నాం, ఇట్ ఈస్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఇండియాలో సిచ్యువేట్ అయి ఉండాలి. అదే అగ్రికల్చర్ పర్పస్ కోసం వాడితే కనుక అప్పుడు వచ్చిన ఇన్కమ్ ని
అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం. అదే అగ్రికల్చర్ ప్రాసెస్ అవుట్ సైడ్ ఇండియాలో కనుక మనం ఎంప్లాయ్ చేసామని చెప్పేసి అంటే కనుక అదే అగ్రికల్చర్ ప్రాసెస్ అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేస్తే కనుక ఆ నేచర్ ఆఫ్ ఇన్కమ్ నే మారిపోతుంది, అది అగ్రికల్చర్ ఇన్కమ్ లోకే రాదు. అది మనం బిజినెస్ కింద చేస్తే అది బిజినెస్ ఇన్కమ్ అవుతుంది, లేకపోతే అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ అవుతుంది. అంటే సపోజ్ నాకు ఆస్ట్రేలియాలో ల్యాండ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఇదే కల్టివేషన్ యాక్టివిటీ నేను చేశాను, అయినా సరే ఇప్పుడు అక్కడ నాకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటే కనుక దాని మీద అగ్రికల్చర్ ప్రాసెస్ రన్ చేస్తే కనుక దాని నుంచి ఇన్కమ్ అనేది డెరైవ్ అయితే కనుక అప్పుడు అది ఏమవుతుందంటమ్మా, దట్ ఈస్ గోయింగ్ టు బి బిజినెస్ కింద చేస్తే బిజినెస్ ఇన్కమ్. అది నా బిజినెస్ కాదు అనుకుంటే కనుక అది అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ మీద మనం డెరైవ్ చేసిన ఇన్కమ్ అనేది ఇండియాలో ఇన్కమ్ ఎర్న్ చేస్తే మాత్రమే అది ఇండియాలో ఇన్కమ్ కింద అది అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయబడుతుంది, విచ్ ఇస్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, నార్మల్ గా అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్ ఎవరికి లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కి లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ కి లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే యాక్ట్ అనేది తయారు చేసిందో ఆ యాక్ట్ కూడా ఉంటుందా, ఉండదు. ఎంట్రీ నెంబర్ 82 ప్రకారం అగ్రికల్చర్ ల్యాండ్ మీద ట్యాక్స్ లెవీ, అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్ కి లేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేసిన అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా ఆ పవర్స్ అనేవి ఉండవు. రైట్. సో అగ్రికల్చర్ ఇన్కమ్ ఇండియాలో కనుక ఎర్న్ చేసినట్లయితే అది ఎగ్జామ్ చేసే అవకాశం ఉంది, ఎగ్జామ్ చేస్తున్నారు. అదే అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేస్తే కనుక దట్ ఈస్ ట్యాక్సబుల్ అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. రైట్, వెరీ గుడ్. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఇండైరెక్ట్ గా ట్యాక్స్ లెవీ చేస్తున్నారంటే ఇండియాలో. ఈవెన్ దో ఇక్కడ డైరెక్ట్ గా ట్యాక్స్ లెవీ చేయకపోయినా ఇండైరెక్ట్ గా ట్యాక్స్ లెవీ చేస్తున్నారంట. అది ఎలాగా ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం అమ్మా. సో ఇప్పటి వరకు అయితే కనుక దిస్ ఈస్ అగ్రికల్చరల్ ఇన్కమ్. అగ్రికల్చరల్ ఇన్కమ్ గురించి టోటల్ గా మనం చెప్పుకున్న కాన్సెప్ట్ అన్నమాట. ఓకే.